హలో అండి. అందరికీ నమస్కారం. గుడ్ ఈవినింగ్, గుడ్ ఆఫ్టర్‌నూన్. సో, యూఫోరియా చాలా చాలా అద్భుతమైన యూఫోరియాని థియేటర్స్‌లో క్రియేట్ చేసి, ఇప్పుడు ఇంట్లో ఉండే ఆడియన్స్ దగ్గరికి కూడా మరింత చేరువవ్వడానికి ఏప్రిల్ 2వ తేదీ నుంచి ఈటీవీ విన్ ద్వారా మనందరినీ పలకరించడానికి వస్తున్న సందర్భంగా, ఈరోజు మన ప్రెస్ మీట్‌కి విచ్చేసిన మా యూఫోరియా టీమ్‌కి ఎస్పెషల్‌గా హార్టియెస్ట్ వెల్కమ్. గుణశేఖర్ గారు, వెరీ వెరీ హ్యాపీ టు సీ యూ అగైన్. విత్ యూఫోరియాకి సంబంధించి మాట్లాడడం ఇంకా సంతోషంగా ఉంది. సో, రాగిణి మ్యామ్, హార్టీ వెల్కమ్ టు యూ. నీలిమ గారు అండ్ యుక్త ఆఫ్ కోర్స్. విఘ్నేష్, వెరీ వెరీ హ్యాపీ టు సీ యూ. ఆ క్యారెక్టర్ చూసిన తర్వాత విఘ్నేష్‌ని చూసే విధానమే మారిపోయింది నాకు. నేను బిఫోర్ రిలీజ్ చూసిన దానికి, ఇప్పుడు చూసిన దానికి విఘ్నేష్ చాలా డిఫరెంట్‌గా కనిపిస్తున్నారు నాకు. సో, వికాసే ఎక్కువ గుర్తున్నారనమాట. సో, యూ మేడ్ ఎ స్ట్రాంగ్ ఇంపాక్ట్ విత్ ద రోల్. సో, హార్టీ కంగ్రాచులేషన్స్ టు ద ఎంటైర్ టీమ్ ఇన్‌ఫ్యాక్ట్. ఎందుకంటే యూఫోరియా అంటే సినిమా రిలీజ్‌కి ముందు చాలామంది గోయింగ్ బై ద టైటిల్ యూత్‌ఫుల్ మూవీ, ఇది యూత్‌కి మాత్రమే, యూత్ వెళ్తారు థియేటర్స్‌కి అని అనుకున్నారు. కానీ ఒక్కసారి వర్డ్ ఆఫ్ మౌత్ స్ప్రెడ్ అవ్వడం స్టార్ట్ అయిన దగ్గర నుంచి పెద్దవాళ్ళు, చిన్నవాళ్ళు, యూత్ అనే తేడా లేకుండా ఇది అందరూ చూడాల్సిన సినిమా అని చెప్పి అందరూ చెప్పడం అనేది చాలా రేర్‌గా జరుగుతూ ఉంటుంది. అలాగా యూఫోరియాకి డే 1 నుంచి, ఫస్ట్ షో నుంచి కూడా అలాంటి ఒక టాక్ స్ప్రెడ్ అయ్యి థియేటర్స్‌కి వెళ్ళి చూడడం జరిగింది. అఫ్‌కోర్స్ థియేటర్స్‌లో మిస్ అయిన వాళ్ళు, లేదా మళ్ళీ చూడాలి, ఇంట్లో వాళ్ళకి చూపించాలి అనుకునే వాళ్ళకి మళ్ళీ ఏప్రిల్ 2 నుంచి ఈటీవీ విన్ ఎలాగూ మన ముందుకు తీసుకొస్తూనే ఉంది. సో, ఆబ్వియస్‌గా ఈటీవీ విన్ ఒరిజినల్ కంటెంట్‌ని క్రియేట్ చేసి అటు థియేటర్స్‌లోనూ, ఇటు ఓటీటీలోనూ బ్యాక్ టు బ్యాక్ బ్లాక్ బస్టర్స్‌ని, సెన్సేషన్స్‌ని క్రియేట్ చేయడం మాత్రమే కాకుండా, ఇలా మనకి థియేట్రికల్‌గా బ్లాక్ బస్టర్ అయిన సినిమాల్ని, ఇంత మంచి కంటెంట్‌ని, అందరూ చూడాల్సిన సినిమాల్ని, అండ్ మోస్ట్ ఇంపార్టెంట్‌లీ ఈటీవీ విన్ అంటేనే మనకందరికీ గుర్తొచ్చేది ఫ్యామిలీ మొత్తం కూర్చుని చూసే కంటెంట్. సో, అటువంటి కంటెంట్‌ని యూఫోరియా రూపంలో మరొకసారి మన ముందుకు తీసుకొస్తుంది. సో, హార్టీ కంగ్రాచులేషన్స్ టు ఈటీవీ విన్. నితిన్ గారు ఎక్కడున్నా సరే ముందుకొచ్చి కూర్చోవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. సాయి కృష్ణ గారు కనిపించట్లేదు, ఈరోజు రాలేదని అనుకుంటున్నాను. సో, యువకాంత్ గారు, ప్లీజ్ కమ్ ఫార్వర్డ్. మా ముందుకి ఇంత మంచి సినిమాలు తీసుకొస్తున్న మీరు అలా వెనకాల కూర్చుంటే ఎలా సార్? రండి. సో, యెస్, ఈటీవీ విన్ ద్వారా మనందరం యూఫోరియా సినిమాని మరొకసారి ఎక్స్‌పీరియన్స్ చేయడానికి రెడీ అయిపోదాము. చాలా సినిమాలు, చాలా ఫ్రైడేస్ మనకి థియేటర్స్‌లో వస్తూనే ఉంటాయి, వెళ్తూనే ఉంటాయి. కానీ కొన్ని సినిమాలు మాత్రమే చూడాల్సిన సినిమాలుగా మన ముందుకు వస్తూ ఉంటాయి. అలాంటి వాటిల్లో యూఫోరియా ఒకటి. సో, యెస్, మరి ఈ యూఫోరియా గురించి అండ్ రేపు రిలీజ్ కాబోతున్న, ఐ మీన్ స్ట్రీమింగ్ స్టార్ట్ కాబోతున్న విషయం గురించి మాట్లాడుకునే ముందు, డెఫినెట్‌గా మనందరి ముందుకి ఇంత మంచి కంటెంట్‌ని తీసుకొస్తున్నటువంటి ఈటీవీ విన్‌కి కంగ్రాచులేషన్స్ చెప్పేస్తూ, అండ్ మోస్ట్ ఇంపార్టెంట్‌లీ మన లెజెండ్‌ని ఒక్కసారి గుర్తు చేసుకుంటూ, శ్రీ రామోజీరావు గారికి సంబంధించిన ఒక చిన్న వీడియోని ఆన్ స్క్రీన్ చూసేద్దాము. సో, కెన్ వి హ్యావ్ ద ట్రిబ్యూట్ వీడియో ఆన్ స్క్రీన్ ప్లీజ్? ఈ ఉషా కిరణాలు తిమిర సంహరణాలు Yes, lights on, please. Okay, so థ్యాంక్ యూ సో మచ్ ఈటీవీ విన్ ఫర్ బ్రింగింగ్ ఆల్ దిస్ వండర్ఫుల్ కంటెంట్. మమ్మల్ని అలా కట్టిపడేస్తున్నారు. ప్రతి వారం, ప్రతి శుక్రవారం ఈటీవీ విన్‌లో ఏమొచ్చిందా అని మేము అలా చెక్ చేసుకుంటూ, మా వీకెండ్ అంతా డెడికేట్ చేసుకుంటూ ఉన్నాం అనమాట ఈటీవీ విన్‌కి. సో, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దట్, అండ్ థ్యాంక్ యూ రామోజీరావు గారు ఫర్ మమ్మల్ని ఇలా నడిపిస్తున్నందుకు. సో, యెస్, మూవింగ్ ఆన్. గుణశేఖర్ గారు అనగానే తెలుగు సినిమా ప్రేక్షకులకి, అభిమానులకి అందరికీ గుర్తొచ్చేది భారీ సెట్లు అని యూఫోరియా ముందు వరకు అనుకున్నాము. కానీ ఆయన భారీ ఇమోషన్ని, ఆయన భారీ సెట్లు కొంతవరకు ఓవర్ షాడో చేశాయేమో అని యూఫోరియా చూసిన తర్వాత చాలా క్లియర్‌గా అనిపించింది సార్. ఎందుకంటే గుణశేఖర్ గారి నుంచి ఇటువంటి ఒక సినిమా, ఇటువంటి ఒక ఇంటెన్సిటీ, ఇటువంటి ఎమోషన్ అనేది
ఓన్లీ ఎమోషన్ పరంగా మేము యూఫోరియాలో ఎంజాయ్ చేశాము అని చెప్పాలి. భూమిక గారి అమేజింగ్ పవర్‌ఫుల్ రోల్ అంటే వల్నరబుల్లీ పవర్‌ఫుల్, పవర్‌ఫుల్లీ వల్నరబుల్ అని చెప్పొచ్చు. ఆవిడ క్యారెక్టర్ ఆవిడ ప్లే చేసిన విధానం కానీ, మదర్ అండ్ సన్ మధ్య జరిగే ప్రతి ఒక్క సీన్ గానివ్వండి. అఫ్‌కోర్స్ మా చైత్ర అయితే అమ్మో! చాలా చాలా ఇంటెన్స్ రోల్. చాలా ఏమంటారు రిలేటబుల్ రోల్ అని చెప్పాలి. సో, ఇలా సినిమాలోని ప్రతి క్యారెక్టర్, ప్రతి అంశం, ప్రతి ఎమోషన్ ఒక రిలేటబిలిటీని, ఒక రిఫ్లెక్ట్ చేసే విధానాన్ని ఒక హార్డ్ రియాలిటీని చూపించడం అనేది చాలా రేర్‌గా జరుగుతుంది. అందుకే సినిమా కూడా అంతే హార్డ్ హిట్టింగ్‌గా అనిపించింది. సినిమాలోని ప్రతి ఎమోషన్ అంటే చాలా వరకు మెసేజ్ అనగానే ఓన్లీ యూత్‌కే ఎక్కువగా ఇస్తూ ఉంటారు. కానీ ఈ సినిమాలో మెసేజ్ ఉంది విత్ సో మచ్ ఆఫ్ ఎమోషన్, సో మచ్ ఆఫ్ ఇంటెన్సిటీ టు నాట్ ఓన్లీ యూత్ బట్ ఆల్సో టు ద పేరెంట్స్ కాబట్టి. సో, పేరెంట్స్, చిల్డ్రన్ అందరూ కలిసి కూర్చుని చూసే సినిమాగా థియేటర్స్‌లో ఆల్రెడీ సూపర్ సక్సెస్‌ఫుల్ అయిన సినిమాని ఇప్పుడు మనకి ఈటీవీ విన్ కూడా తీసుకొస్తుంది కాబట్టి మిస్ అయిన వాళ్ళందరూ సినిమాని చూసి ఎంజాయ్ చేయడానికి రెడీ అయిపోండి. సో, యెస్ మరిక ఈ సినిమా గురించి నేను ఇంకొంచెం మాట్లాడాలి. నాతో పాటు మాట్లాడడానికి ఇంకా చాలామంది ఉన్నారు. బట్ దానికంటే ముందు సినిమా రిలీజ్ అవ్వగానే థియేటర్స్‌లో చూసి వాళ్ళ ఎక్స్‌పీరియన్స్‌ని ఆడియన్స్ మనతో ఆల్రెడీ షేర్ చేసుకున్నారు కాబట్టి ఒకసారి ఆ వీడియో ఆన్ స్క్రీన్ చూసేద్దాము. సో, ఆడియన్స్ రియాక్షన్ వీడియో ప్లీజ్. ఒక్కరు చూడాల్సిన మూవీ. కమర్షియల్ సినిమా ఫార్మాట్లో ఉంటూ మళ్ళీ ఇంకొక 20% ఏదో ట్విస్ట్ పెడతారు. క్లైమాక్స్ ఈస్ డామింగ్. సొసైటీకి అవసరమైన పాయింట్తో ఐ ఓపెన్ అని చెప్పచ్చు. సొసైటీ సీన్ ఉంటుంది భయ్య, చాలా షాకింగ్ గా ఉంటుంది సీన్. అంటే డ్రగ్స్ మత్తులో జనాలు ఏం చేస్తున్నారు, ఏ ఎక్స్టెంట్ కి వెళ్తున్నారని చూపిస్తారు. అది కొంచెం షేక్ చేసి ఉందండి. Last 30 minutes, pre-climax and climax లో it delivers its best portion. పర్ఫార్మెన్సెస్ మూవీ ఫెంటాస్టిక్. భూమిక గారు కానీ సారా ఫెంటాస్టిక్ మస్తు అనిపించింది. ఇన్స్టెంట్ లాంగ్ రోల్ పడింది అని కూడా చాలా మంది అంటే భారంగా వెయిట్గా అనిపిస్తుంది. అసలు ఎలా తగ్గించుకోవాలో తెలియట్లేదు. బట్ స్టిల్ ఒక సొల్యూషన్, ఒక హోప్ క్రియేట్ చేసింది మూవీ. డ్రగ్స్ ఎంత డేంజర్ అనేది చాలా బాగా చూపించారు. ఎలాంటి కాన్సిక్వెన్సెస్ ఎదుర్కోవాల్సి వస్తుంది ఇవన్నీ చాలా బాగా కవర్ చేశారు. బెస్ట్ మెసేజ్ ఓరియంటెడ్ మూవీ ఇది. సమాజాన్ని ప్రశ్నించేలా ఉంది మూవీ. నిజంగా ఇంత బాగా న్యాయం జరిగితే అందరికీ బాగుంది. గుణశేఖర్ గారు వెరీ వెల్ డన్. ఇట్ ఈస్ వర్త్ వాచింగ్. And I'm so happy that Telugu cinema is taking up stories like this and ilantivi deliver chestunnaru audiences lo, and they are trying to implant a beautiful thought in everybody's brain. కానీ మనల్ని మార్చే సినిమాలు గుణశేఖర్ గారు లాంటి వాళ్ళే చేస్తారు. యెస్. అమ్మాయిలు, అబ్బాయిలు, పెద్దవాళ్ళు, చిన్నవాళ్ళు అనే తేడా లేకుండా మనం అందరి రియాక్షన్ చూసాము. అందరూ ఎంత ఇంటు ద ఫిల్మ్, ఇంటు ద ఎమోషన్స్ వెళ్ళిపోయారు. వాళ్ళు ఆ ఎమోషన్స్‌కి ఎంత లోతుగా గురయ్యారు అన్నది యాక్చువల్లీ వాళ్ళ మాటల కంటే కూడా వాళ్ళ ఎక్స్‌ప్రెషన్స్‌లోనే ఎక్కువ కనిపిస్తూ ఉన్నాయి. సినిమాని వాళ్ళు ఎంత ఎంజాయ్ చేశారు అనేది. సో, యెస్ డెఫినెట్‌గా యూఫోరియా అనేది నీడ్ ఆఫ్ ది అవర్ సినిమాగా మన ముందుకొచ్చింది అని చెప్పాలి. డెఫినెట్‌గా ఇప్పుడున్న జనరేషన్‌కి, ఇప్పుడున్న ఎక్స్‌పోజర్‌కి, ఇప్పుడున్న పిల్లల మైండ్ సెట్‌కి పేరెంట్స్ ఎలా ఉండాలి, పేరెంట్స్ అండ్ చిల్డ్రన్ మధ్య ఎలాంటి ఒక కమ్యూనికేషన్ ఆర్ ఎమోషనల్ కనెక్షన్ ఉండాలి అనేది చాలా అద్భుతంగా రియాలిటీకి చాలా దగ్గరగా గుణశేఖర్ గారు తీర్చిదిద్దిన విధానానికి హ్యాట్రిక్
హ్యాట్స్ ఆఫ్ టు యూ సార్. నిజంగా వెరీ వెరీ రెస్పాన్సిబుల్గా మీరు ఈ చిత్రాన్ని మా ముందుకు తీసుకురావడం చాలా చాలా అప్రిషియేట్ చేయాల్సిన విషయం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్. అండ్ డెఫినెట్గా అలాంటి ఒక థాట్ని, అలాంటి ఒక కథని యునో బ్యాకింగ్ చేస్తూ నీలిమా గారు, అఫ్కోర్స్ రాగిణి గారు, యుక్త, మీరు ముగ్గురు కూడా ఐ థింక్ ఒక బిగ్ బ్యాక్ బోన్ లాగా ఈ చిత్రాన్ని ముందుకు నడిపించారు. ముందు నుంచి కూడా మీ అప్రోచ్ టువర్డ్స్ యువర్ సెలెక్షన్ ఆఫ్ ద స్క్రిప్ట్ కానీ సినిమా కానీ మాకు చాలా చాలా ఇంట్రెస్టింగ్గా చాలా నచ్చుతోంది. సో హార్టీ కంగ్రాచులేషన్స్, కీప్ రాకింగ్, కీప్ గోయింగ్. ఇలాంటి మంచి సినిమాలు ఇంకా చాలా చేయాలి. ఈ కుటుంబం అంతా కలిసి ఇలాగే హ్యాండ్ మేడ్గా ఈ చిత్రాల్ని మా ముందుకు తీసుకురావాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అండ్ ఎస్ సినిమా గురించి ఆడియన్స్ రియాక్షన్స్, ఆడియన్స్ మాటలు విన్నారు, నా మాటలు వింటూనే ఉన్నారు. కానీ ఇక్కడ మనం మోస్ట్ ఇంపార్టెంట్లీ చెప్పుకోవాల్సిన ఇంకొక ఆస్పెక్ట్ ఏంటి అంటే ద రివ్యూస్. సినిమాకి రివ్యూస్ పరంగా, మీడియా పరంగా ఎంత మంచి అప్రిసియేషన్ వచ్చిందో, ఎంతమంది మెచ్చుకున్నారో మాటల్లో చెప్పాల్సిన అవసరం లేదు. కానీ ఒక్కసారి ఇక్కడ ఉన్నటువంటి మా సీనియర్ జర్నలిస్టులు ఉన్నారు కాబట్టి, సార్ ప్రభు సార్ అండ్ నాగేంద్ర కుమార్ గారు, ఐ థింక్ ఫస్ట్ ప్రభు గారిని స్టేజ్ పైకి ఇన్వైట్ చేయాలనుకుంటున్నాం. మీరు ఎలా అంటే అలా సార్. సార్ ఇలా చెప్తే ఇద్దరిని పిలిచేస్తాను మరి. రౌండ్ అప్ చేసి కన్ఫ్యూజ్ చేయొద్దు నన్ను. హీ సీనియర్ సార్. ప్రభు సార్ ఇక్కడతో డిబేట్ ఎండ్ అయిపోయింది. సో సీనియర్ జర్నలిస్ట్ ప్రభు గారిని ఈ చిత్రం ఆయనకు అందించినటువంటి ఎక్స్పీరియన్స్ గురించి ఆయన మాటల్లో చెప్పవలసిందిగా రిక్వెస్ట్ చేస్తూ వేదికపైకి ఆహ్వానం పలుకుతున్నాము. వెల్కమ్ ప్రభు సార్, ప్లీజ్. గుడ్ ఈవినింగ్ ఆల్ ఆఫ్ యూ. గుణశేఖర్ గారి సినిమా గురించి మాట్లాడే అవకాశం నాకు రావటం రియల్ ఐఎమ్ ఫీలింగ్ వెరీ హ్యాపీ. ఎందుకంటే ఆయనతో నా అనుబంధం వ్యక్తిగతంగా 32 ఇయర్స్ పైన. ఆయన తొలి చిత్రం సొగసు చూడతరం మాకు నేను పిఆర్ఓ అని. ఆ రోజు నుంచి వీ హ్యాడ్ ఎ వండర్ఫుల్ జర్నీ. ఆ రోజునే నేను ఖాయం చేసిన వర్డ్ ఏంటంటే మోడర్న్ బాపు అంటాను ఆయన. అంటే సినిమాకి, మన తెలుగు సినిమాకి కొన్ని ఈస్థెటిక్ వాల్యూస్, కొన్ని సృజనాత్మకమైనటువంటి అందాలను అద్దినటువంటి దర్శకుల్లో బాపు గారికి ఉన్న స్థానం ఏంటో తెలుసు. దానికి ఇంకొంచెం మోడర్నైజ్ చేసి సినిమాని చాలా రసరమ్యంగా తీర్చిదిద్దటం అనేటువంటిది గుణశేఖర్ గారి దగ్గర చూశాను. ఆ తర్వాత అలాంటి ఒక ఈస్థెటిక్ వాల్యూస్తో ఉన్నటువంటి సినిమాలు తీశారు. అలాగే చూడాలని ఉంది లాంటి కమర్షియల్ సినిమాలు, ఒకే ఒకళ్ళంటే అద్భుతమైన కమర్షియల్ బ్లాక్ బస్టర్స్ తీశారు ఆయన. అలాంటి ఒక దర్శకుడు చాలా కాలం, కొద్ది రోజులు గ్యాప్ తర్వాత ఒక సామాజిక కథాంశంతో ఈ రోజున యూత్ ఏ విధంగా డ్రగ్స్కి కానీ వీటికి కానీ బానిసలైపోయి ఏ విధంగా తమను తాను కోల్పోతున్నారు అనేటువంటి ఒక నీడ్ ఆఫ్ ద అవర్ లాంటి ఒక కంటెంట్ తీసుకొని ఒక సినిమా చేస్తున్నారంటే డెఫినెట్గా దేర్ విల్ బి ఏ సెన్స్ ఇన్ ఎవ్రీ ఆస్పెక్ట్ అంటే కథాపరంగా కానీ, టేకింగ్ పరంగా కానీ, ఇన్ ఎవ్రీ ఆస్పెక్ట్. అంటే సినిమా అనేటువంటి 24 క్రాఫ్ట్స్ అంటారు. ఆ 24 ఆస్పెక్ట్స్లో కూడాను ద ఫిలిం ఈజ్ మేడ్ వెరీ గుడ్, వెరీ వెల్ మేడ్. నాకు నచ్చంది ఏమిటంటే ఒకే విషయంలో డైరెక్టర్ గారితో ఫైట్ చేసే విషయం ఏంటంటే టైటిల్ యూఫోరియా అనగానే మన కామన్ మ్యాన్కి చదువుకున్న వాళ్ళకి ఒకసారి డిక్షనరీ రిఫర్ చేయాల్సినటువంటి పరిస్థితి ఉంటే, ఇంత చక్కని సినిమా తీసి ఇంత అద్భుతమైనటువంటి కంటెంటు ఇమోషనల్గా కానీ, పర్ఫార్మెన్స్ల పాయింట్ ఆఫ్ వ్యూలో కానీ, మేకింగ్ పరంగా కానీ ఇంత కాంప్రహెన్సివ్ ఫిలిం తీసిన డైరెక్టర్ గారు ఈ టైటిల్ ఎందుకు పెట్టారు, కామన్ మ్యాన్కి ఎందుకు రీచ్ అవ్వట్లేదు, అదొక్కటే చిన్న అవరోధంగా అనిపించింది తప్ప ఆ టైటిల్ కనుక విత్ ఇన్ ద రీచ్ ఉన్నట్లయితే దిస్ ఫిలిం వుడ్ హ్యావ్ సీన్ మచ్ మోర్ బిగ్గర్ సక్సెస్ ఇన్ థియేటర్ అనేటువంటిది నా ఫీలింగ్. అది తప్పితే థియేటర్ సినిమా గురించి మేము అప్పుడే చెప్పాం, గుణశేఖర్ గారు ఈజ్ బ్యాక్ ఇన్ ద సెన్స్ మధ్యలో 1-2 డిసప్పాయింట్మెంట్స్ ఉన్నప్పటికీ కూడాను. అంటే నేనేం చెప్తానంటే యాజ్ ఎ డైరెక్టర్ హీ నెవర్ ఫెయిల్డ్. హీస్ ఫిలిమ్స్ 1-2 సినిమాలు ఫెయిల్ అయినవి కానీ ఈజ్ కమిట్మెంట్ టువర్డ్స్ ద సినిమా, ఈజ్ కమిట్మెంట్ టువర్డ్స్ ద కంటెంట్ ఎప్పుడు కూడా ఆయన ఫెయిల్ అవ్వలేదు. అలాంటి ఒక మంచి దర్శకుడి దగ్గర నుంచి ఇంత చక్కని సినిమా రావటం, దీన్ని నిలబెట్టుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంది మీడియా. ఎందుకంటే సినిమాలో ఎప్పుడైనా 1-2 లోపాలు ప్రతి సినిమాలో కూడా ఉంటాయి. ఆ సినిమాలో ఉన్నటువంటి లోపాలని భూతార్థాల నుంచి చూసేలాగా కాకుండా ఇలాంటి కంటెంట్ ఎంకరేజ్ చేసినప్పుడు మాత్రమే యాజ్ ఎ జర్నలిస్ట్ ఇట్ రిఫర్స్ టు అవర్ మొరల్ రెస్పాన్సిబిలిటీ, మొరాలిటీ. కాబట్టి అందుకే లోపాలని భూతార్థాల్లో చూడకుండా దీంట్లో ఉన్నటువంటి మంచిని మాత్రమే హైలైట్ చేసి మేము సినిమాకు రివ్యూ ఇవ్వటం జరిగింది. లేకపోతే అలాగే ఫ్యామిలీ సినిమా ఇండస్ట్రీలో ఇలాంటి ఒక ఫ్యామిలీ ఉండటం అనేటువంటిది రియల్లీ, ఆ పిల్లలు కూడా చిన్న వయసులో పసిపిల్లలుగా ఉన్న రోజు నుంచి నాకు తెలుసు.
అలాంటి పిల్లలు ఈ రోజున ఈ సినిమాకి సపోర్ట్‌గా నిలబడతాం. అంటే పిల్లలు ఎదిగి వచ్చిన పిల్లలు 1000 ఏనుగుల బలం అంటారు. అది ఆడపిల్ల కావచ్చు, మగపిల్లాడు కావచ్చు. ఆ కూతుర్లిద్దరూ కూడా తండ్రికి అండదండగా ఉండటం. అలాగే మేడం గారు ఒక వండర్‌ఫుల్ ఫిల్మ్ లవింగ్ ఫ్యామిలీ. ఇలాంటి ఒక ఫ్యామిలీ నుంచి ఇలాంటి చక్కని సినిమాలే వస్తాయి. వీ కాంట్ ఎక్స్‌పెక్ట్ ఎనీ కైండ్ ఆఫ్ ఫిల్మ్స్‌ని మనం ఎక్స్‌పెక్ట్ చేయలేము. రావు కూడాను. అలాంటి ఒక చక్కని ఫ్యామిలీ నుంచి వచ్చినటువంటి ఒక ఫ్యామిలీ ఓరియెంటెడ్ సినిమాగా నేను దీన్ని అభినందిస్తున్నాను. ఇక నెక్స్ట్ ఈ సినిమా థియేట్రికల్‌గా ఎలాంటి రిజల్ట్ ఇచ్చింది? ఈ రోజున థియేట్రికల్ రిజల్ట్ గురించి బాధపడి ప్రయోజనం లేదు. సినిమాలు థియేటర్లు చించేయట్లేదు, ఆడ తెరలు చించేయట్లేదు, బాక్స్ ఆఫీస్ బద్దలైపోవట్లేదు అనేటువంటి బాధ ఎవరికి అవసరం లేదు. ఎందుకంటే ఈ రోజున సినిమా అనేటువంటిది వితిన్ నో టైమ్ ఇట్ ఈస్ రీచింగ్ యువర్ హోమ్. అలాంటి స్థితిలో ఈ సినిమా థియేటర్లో అంతగా చేయకపోయినప్పటికీ ప్రజల దగ్గరికి వెళ్ళటం మాత్రం 100% ఖాయం. దానికి అద్భుతమైన ప్లాట్ఫామ్ ఈటీవీ విన్. ఈటీవీ సంస్థతో కూడా మా పాత్రికేయ మిత్రులకు కానీ మా అందరికీ వండర్ఫుల్ జర్నీ. రామోజీరావు గారు ఆ ఫిలిం సిటీ స్టార్ట్ చేసి మమ్మల్ని అందరినీ అక్కడికి తీసుకెళ్ళి బస్సులో తీసుకెళ్ళి ఆ తొలి ప్రెస్ మీట్ని కూడా ఈ రోజుకి మా జ్ఞాపకాల్లో ఉంది. అలాంటి ఈటీవీతో కానీ, ఉషా కిరణ్ సంస్థతో కానీ, వాళ్ళు చేసే సినిమాలతో కానీ, వాళ్ళు సమాజంతో రన్ అవుతున్నట్టు విధానం. అంటే సినిమాలు తీసామని కాదు, ఆ సినిమాలు ఎలాంటి కంటెంట్తో తీస్తున్నాము, ఎలాంటి మెసేజ్ని మనం సొసైటీకి ఇస్తున్నాం అనేటువంటి ఒక సోషల్ అవేర్నెస్తో, సోషల్ కాన్షియస్తో, సోషల్ రెస్పాన్సిబిలిటీతో మొదటి నుంచి కొనసాగుతున్నటువంటి సంస్థ ఉషా కిరణ్ మూవీస్. ఉషా కిరణాలు తిమిర సంహరణాలు అన్నట్లుగానే నిజంగా అవి తిమిర సంహరణాలుగా మంచి మంచి సినిమాలు తీశారు, తీయించారు, అందించారు, అందిస్తున్నారు, చూపిస్తున్నారు ఈ రోజున ఈటీవీ విన్ ద్వారా. ఈటీవీ విన్ ఈ మధ్యకాలంలో ఎంత చక్కని ప్లాట్ఫామ్ అయిందంటే చిన్న సినిమాకి, మంచి సినిమాకి, చిన్న సినిమా అని కాదు, ఒక మంచి సినిమాకి చాలా అన్నుదన్నుగా నిలుస్తున్నటువంటి ఉషా కిరణ్ మూవీస్ వాళ్ళు ఇప్పుడు దాన్ని అది ఈటీవీ విన్ దీన్ని స్క్రీన్ చేయటం. ఏప్రిల్ 2 ఈ రోజు నుంచే సినిమా ఇదవటం, స్క్రీనింగ్ జరుగుతుంది. ఇప్పుడు చూడాలి ఈ సినిమా తాలూకు స్ట్రెంగ్త్ ఏమిటి, ఈ సినిమా తాలూకు వెయిట్ ఏంటి, ఈ సినిమాకి అద్భుతమైన రెస్పాన్స్ ఎలా రాబోతుంది. అంటే ప్రేక్షకులు ఏమీ మిస్ అవ్వలేదు. థియేటర్గా కమర్షియల్గా మిస్ అయినప్పుడు ప్రేక్షకులు ఏమీ మిస్ అవ్వలేదు, మిస్ కాబోలేదు, కారు అనేటువంటిది మాత్రం ఈరోజు నుంచి మనకి తెలుస్తుంది. డెఫినెట్గా యుఫోరియా ఈటీవీ విన్లో వండర్ఫుల్ వ్యూవర్గా మంచి రికార్డింగ్ బ్రేకింగ్ సక్సెస్ సాధిస్తుండటం ఎలాంటి సందేహం లేదు. కాబట్టి ఇంత చక్కని సినిమాని మీడియా కూడాను let us take it as our responsibility to promote such a good content and good films. Thank you Gunsekhar garu for giving us such a wonderful film. థ్యాంక్ యూ వెరీ మచ్ ప్రభు గారు. హోల్ హార్టెడ్గా ఇంత మంచి అప్రిసియేషన్ని, మీ అభిప్రాయాన్ని తెలియజేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఎస్, నాగేంద్ర కుమార్ గారు, ది ఎవర్ రాకింగ్ జర్నలిస్ట్ నాగేంద్ర కుమార్ గారు చాలా చాలా అద్భుతంగా ఆయన ఒపీనియన్ని, విశ్లేషణని చెప్తూ ఉంటారు. సో ఈరోజు ఏం చెప్తారో విందాం. అంటే ఇలాంటి అకేషన్స్, ఇలాంటి ఈవెంట్స్ ఏంటంటే జర్నలిస్టులకి కొంచెం గర్వం తాలూకు డిగ్రీని పెంచే ఈవెంట్స్. ఇలాంటి స్టేజ్ మీదకి వచ్చి మాట్లాడాలంటే, ఎందుకంటే ఈ సిల్లీ కామెడీ కథలు, గల్లీ రౌడీ కథలు, ఫార్మేటు కంప్లీట్గా రొటీన్ ఫ్యామిలీ డ్రామా, రొట్టలు, ఇలాంటి సినిమాల మధ్య ఇంకో పక్కన గ్రాఫిక్స్ 100,000 కోట్లతో నెంబర్ గేమ్స్ ఆడి నడుములు విరక్కొట్టుకుని బొక్క బోర్లా పడిపోయి మళ్ళీ కూడా ఏమాత్రం భేషజం లేకుండా మళ్ళీ అలాంటి సినిమాల కోసం తయారైపోతున్న విపత్కర పరిస్థితుల్లో ఈ తెలుగు చలనచిత్ర పరిశ్రమ కొట్టుమిట్టాడుతున్న టైంలో ఇలాంటి సినిమాని తీయడానికి ఒక డైరెక్టర్గా నిర్మాతగా కూడా ఉండి సినిమా తీయడానికి చాలా గట్స్ కావాలి. ఆయన కనిపించినంత సులభమైన, సులువైన, సజావైన మనిషి కాదు, డైరెక్టర్ కాదు గుణశేఖర్ గారు. ఆయన చాలా దుర్మార్గుడు. ఎందుకు దుర్మార్గుడు అన్నానంటే, ఇంత రిస్క్ని ధైర్యంగా ముందుకు ఎదుర్కొని తను అనుకున్న కథని ఈ సమాజానికి ఏదో, ఎందుకంటే ఎవడు చెప్తే వాడు మాట్లాడరు. ఎందుకంటే లక్స్ సబ్బుకి సావిత్రి గారిని పెట్టిన తర్వాత లక్స్ సోపులు బాగా అమ్ముడు బాగా అయినాయంట. లక్స్ సబ్బులకి సావిత్రి గారు అంబాసిడర్గా, బ్రాండ్ అంబాసిడర్గా వచ్చినప్పుడు. ఇలాంటి వాటిల్లో గుణశేఖర్ గారు లాంటి ఒక గొప్ప ప్రయోక్త, గొప్ప హిస్టారిక్ విన్స్
తెలుగు సినిమా ఇండస్ట్రీలో ప్రోధి చేసుకున్న ఒక గుణశేఖర్ లాంటి గారి భారీ ఎత్తు డైరెక్టరు ఇలాంటి ఒక భారీ ఇమోషన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళినప్పుడు దాని తాలూకా స్ప్రెడ్ కానీ, దాని తాలూకు రీచ్ కానీ, దాని తాలూకు మైలేజ్ కానీ షేక్ చేసింది థియేటర్లో. నిజంగా భయమేసి రోమాలు నిక్కపొడుచుకున్నట్టుగా ఈ సినిమా కథలో ఒక్కొక్క సీను నడుస్తుంటే నిజంగా గుండె పిండుకుపోయిందనమాట. కొన్ని సీన్లకు అంత గొప్పగా, అంత అద్భుతంగా ఆయన చిత్రీకరించగలిగారు. ఆ దమ్ము ఆయనకు ఉంది. అందుకని ఇందాక నేను దుర్మార్గుడు అన్న మాట అన్నది. ఎందుకంటే ఫ్యామిలీ మెంబర్స్లో 3 మహిళామణులు ఉండి ఇలాంటి ఒక థ్రెడ్ బేర్గా సినిమాని ప్రజెంట్ చేయడానికి ఆ డైరెక్టర్కి మామూలు గట్స్ ఉంటే సరిపోవు. గుణశేఖర్ గారు అది చేయగలిగారు. అందుకే అంతంత పెద్ద సెట్లతో అంతంత పెద్ద హిట్లు కొట్టగలిగారు. ఇందులో సెట్లు లేవు, గ్రాఫిక్స్ లేవు అనుకోకండి. ఇందులో సమాజంలో ఇప్పుడు పేరుకుపోయి పడగలెత్తి ఆడుతున్న అరాచకాలే ఈ సినిమాలో సెట్లు. ఎక్కడ ఏ గల్లీ చూసుకున్నా, ఏ దారిలో చూసుకున్నా, ఏ ఊరిలో చూసుకున్నా పేరుకుపోతున్న నేరాలు ఏవైతే ఉన్నాయో అవే గ్రాఫిక్స్ ఈ సినిమాలో. అంత దారుణమైన లెన్సుల్లోంచి ఇప్పుడు జరుగుతున్నది. ఈ రోజున దురంధర్ అనే సినిమా దేశమంతా ఎందుకు చూస్తోందో ఒక హిందూ ఇమోషన్తో ఆ ఫిల్మ్ 1000 కోట్లు కలెక్ట్ చేసే దిశగా పరిగెడుతున్నది అంటే, అలాంటి ఈ సమాజాన్ని పట్టి పీడిస్తున్న ఈ ప్రజెంట్ ట్రెండ్స్ ఉన్నాయి చూసారా. అంటే ఓ పక్కనేమో లవ్ జిహద్దు, ఇంకో పక్కన రిలిజియన్ కన్వర్షన్స్, ర్యాకెట్లు, ఇవన్నీ కూడా జెట్ స్పీడ్తో దూసుకెళ్ళిపోతున్న ఈ టైంలో ఈ ట్రెండ్స్ వాటికన్నా దారుణమైన మహమ్మారిగా మారి ఆడపిల్లల జీవితాలతో ఎలా ఆడుకుంటున్నాయో, తల్లిదండ్రులు ఏ మేరకు అప్రమత్తంగా ఉండాలో ఈ సినిమాలోని ఒక తండ్రిగా, ఒక దర్శకుడిగా, ఒక నిర్మాతగా చాలా గొప్ప దిశానిర్దేశం గుణశేఖర్ గారి సమాజానికి చేసి ఈ సినిమాని తీసుకొచ్చి బయటికి ఆయన ఎంత కలేజాతో ఈ సినిమాని చేశారో, అంటే ఎన్నిటికి ఎదురొడ్డారో, ఎంత బడ్జెట్కి ఎదురొడ్డారో అవన్నీ తెలిసిన వాళ్ళగా ఈ మాటలు మాట్లాడడానికి ఆయన మాకు అవకాశం కల్పించిన సందర్భం ఇది గుణశేఖర్ గారు. కాబట్టి గుణశేఖర్ గారు చేసింది ఇప్పుడు నార్మల్గా ఇదేదో అంటే చక్రపాణి గారు, విజయ చక్రపాణి గారు చెప్పినట్టు మీరు మెసేజ్ ఇవ్వాలనుకుంటే సినిమా తీయకండి, టెలిగ్రామ్ ఇవ్వండి అని చెప్పాడంట. కానీ ఇది మెసేజ్ ఓరియంటెడ్ ఫిల్మ్ అయినప్పటికీ కూడా దానిలోని ఆ ఇంటెన్స్ ఎమోషన్స్ని ఎంత గొప్పగా పండించారంటే ఇట్స్ ఎ టెక్స్ట్ బుక్ ఫర్ ఎవ్రీ న్యూ డైరెక్టర్. గుణశేఖర్ గారు ఈ సీన్ని ఎట్లా చిత్రీకరించారు, ఈ సన్నివేశాన్ని ఎలా మలచగలిగారు, ఎలాగ ఆర్టికులేట్ చేయగలిగారు అన్నది ప్రతి కొత్త డైరెక్టర్కి ఇది ఒక పాఠ్యాంశంగా పనికొచ్చే సినిమాగా దీన్ని తీర్చిదిద్ది సమాజ యవనిక మీద ఒక అంటే జ్ఞానజ్యోతిని వెలిగించగలిగే, అందరు కళ్ళు తెరిపించగలిగే ఒక సినిమా కంటెంట్ని ఆయన ముందుకు తీసుకురావడం, దానిలో అద్భుతమైన నటీనటులు అందరూ యాక్ట్ చేయడం, అందుకని సినిమా అంత రక్తి కట్టింది. అండ్ ఈటీవీ విన్ గురించి నేను ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఏ బ్యానర్, ఏ రామోజీరావు గారి తాలూకా విజన్ ఒక ప్రతిఘటన సినిమా బయటకు వచ్చిందో, ఏ రామోజీరావు గారి విజన్ వల్ల, సంకల్పం వల్ల ఒక మయూరి సినిమా బయటకు వచ్చిందో, అలాంటి ఒక బ్యానర్ ఈటీవీ విన్ ద్వారా రేపు 2వ తారీఖున మళ్ళీ ఈ సినిమా ఓటీటీలో స్ట్రీమ్ అవుతుందంటే నిజంగా చెప్తున్నా, ప్రతి ఇంట్లోని ప్రతి తల్లిదండ్రులు బిడ్డలతో సహా, ముఖ్యంగా ఆడపిల్లలతో సహా కూర్చుని చూడాల్సిన గొప్ప సినిమా ఇది. ఎందుకంటే మనం పేపర్లో రాసే రాతల్ని, పేపర్లో రాసే వార్తల్ని అవి మనకు చాలా మామూలు రెగ్యులర్ రొటీన్ అయిపోయి, భార్యను చంపిన భర్త, భర్తను చంపిన భార్య, తల్లిదండ్రులను నిప్పంటించేసిన పిల్లలు, పిల్లల్ని చంపేసి తాగేసి పిల్లల్ని చంపేసిన తండ్రులు, ఇలాంటి రొటీన్, ఇవన్నీ ఇంత దారుణమైన వార్తలు కూడా మనకు చాలా రొటీన్ అయిపోయినాయి ఈ సమాజం. ఈ పరిస్థితుల్లో ఈ సినిమాని ఆయన పాత్రల ద్వారా, సన్నివేశాల ద్వారా, ఆయన చిత్రీకరణ శైలి నైపుణ్యం ద్వారా సినిమాని ఒక ఇంట్రావీనస్ ఇంజెక్షన్ లాగా ఎక్కించగలిగారే, అదే దార్శనిక నైపుణ్యత అంటే. అదే డైరెక్టర్ గుణశేఖర్ తాలూకా గారి సిగ్నేచర్ ఈ సినిమాకి. అండ్ ఈటీవీ విన్ ఎప్పుడు నేను చెప్పేటట్టుగా మా నితిన్ కానీ, మా సాయి కృష్ణ కానీ ఇలాంటి కంటెంట్ కోసం వాళ్ళు పరిగెట్టి వెళ్తారు. ఏదో ప్రసాదం అడుక్కుని తీసుకోవాలంటారే, అలాగా వాళ్ళు ఇలాంటి సినిమాలకి ముందుగా పరిగెట్టి మరీ వెళ్ళి తీసుకునే ఒక గొప్ప
క్యారెక్టరిస్టిక్స్ ఉన్న యంగ్స్టర్స్ ఇద్దరు అక్కడ ఉండడం కూడా ఈటీవీ విన్నికి పెట్టని ఆభరణంగా ఈ రోజున ప్రకాశిస్తోంది. ఈ సందర్భంలో ఈ సినిమా ఓటీటీలోకి వచ్చి ఇంటిల్లిపాది ఇంటింట ఈ సినిమా చూస్తే ఎంతో కొంత సమాజంలో ఆడపిల్లలకి న్యాయం జరిగేది, ఆడపిల్లలకు ఒక రక్షణ కలిగే అవకాశం ఈ సినిమా ద్వారా లభిస్తుందని ఒక జర్నలిస్ట్గా గట్టిగా నమ్ముతున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఆహా! నాగేంద్ర కుమార్ గారు, మా మనసులోని మాటలన్నిటిని మీ నోటి ద్వారా అనర్గళంగా, అత్యద్భుతంగా వినడం చాలా చాలా సంతోషంగా అనిపించింది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ షేరింగ్ యువర్ థాట్స్ విత్ అస్. థ్యాంక్ యూ సో మచ్. ఓకే, సో యెస్, ఆడియన్స్ రియాక్షన్స్, రివ్యూవర్స్ రియాక్షన్స్, జర్నలిస్ట్ రియాక్షన్స్ అన్నీ మనం చూసాము. సో రేపు యాక్చువల్లీ నేను ఇందాక నుంచి ఏప్రిల్ 2 రేపు అని ఎప్పుడో అన్నట్టు మాట్లాడుతున్నాను, కానీ జస్ట్ కొన్ని గంటలే, 12 నుంచి మనకి స్ట్రీమింగ్ మొదలైపోతుంది కాబట్టి మరికొద్ది గంటల్లో మనం ఈటీవీ విన్లో మళ్ళీ ఈ చిత్రాన్ని చూసి ఎక్స్పీరియన్స్ చేయొచ్చు. సో ఇంకా చూడని వాళ్ళు ఉంటే ఫ్యామిలీ అందరినీ కూర్చోపెట్టి సకుటుంబ సమేతంగా చూడాల్సిన సినిమాగా ఈ సినిమా మన ముందుకు వస్తుంది అని ఇప్పటివరకు మాట్లాడిన వాళ్ళ మాటల్లో కూడా అర్థమైపోతుంది. కాబట్టి డోంట్ మిస్ ద ఫిల్మ్ ఆన్ ఈటీవీ విన్. సో ఇప్పుడు మనం మన టీమ్ని ఇన్వైట్ చేసేద్దాము స్టేజ్ పైకి, స్పీచెస్లోకి వెళ్ళిపోదాము. ఫర్ దట్ ఐ డెఫినెట్లీ వుడ్ లైక్ టు ఇన్వైట్ నితిన్ గారు అండ్ యువకాంత్ గారు ఆన్ టు ద స్టేజ్. సో కంటెంట్ హెడ్ నితిన్ గారిని, అలాగే మార్కెటింగ్ హెడ్ యువకాంత్ గారిని ముందుగా వేదిక పైకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. ఈటీవీ విన్ ద్వారా మన ముందుకి ఈ చిత్రాన్ని తీసుకొస్తున్న ఇద్దరిని వెల్కమ్ చెప్పేస్తూ, ఐ థింక్ మా ముగ్గురు ఉమెన్ పవర్ని స్టేజ్ పైకి ఒక్కసారి ఇన్వైట్ చేస్తే బాగుంటుంది. ద పవర్ఫుల్ ఉమెన్ బిహైండ్ దిస్ పవర్ఫుల్ మూవీ యూఫోరియా. సో ప్రెజెంటర్ రాగిణి మ్యామ్ని సాదరంగా వేదిక పైకి ఆహ్వానం పలుకుతూ, మా నిర్మాతలు ఇద్దరిని కూడా నీలిమ గారు అండ్ యుక్త గారు, నీలిమ గుణ గారు అండ్ యుక్త గుణ గారు టు ప్లీజ్ జాయిన్ ద స్టేజ్. అండ్ వికాస్గా చాలా చాలా ఇంపాక్ట్ఫుల్ పర్ఫార్మెన్స్తో మనందరినీ ఆకట్టుకున్నటువంటి విఘ్నేష్ గవిరెడ్డి టు ప్లీజ్ జాయిన్ ద స్టేజ్. సో ఎస్పెషల్లీ భూమిక గారు లాంటి లెజెండరీ యాక్ట్రెస్తో ఆయన స్క్రీన్ షేర్ చేసుకుంటూ ఇమోషన్స్ని పండించిన విధానాన్ని ఎంత అప్రిషియేట్ చేసినా తక్కువే. సో విఘ్నేష్ ఈజ్ హియర్ విత్ అస్ ఆన్ స్టేజ్. అండ్ ఎస్, సో సొగసు చూడతరమా సినిమా దగ్గర నుంచి ఒక్కడు, అర్జున్, వరుడు, ఇలా ఎన్ని చిత్రాలని తీసుకున్నా భారీ సెట్లతో పాటు భారీ ఇమోషన్స్ని కూడా మన ముందు ఆవిష్కరింపజేశారు. బట్ దిస్ టైమ్ యూఫోరియాతో మనందరికీ ఇంకొక అద్భుతమైన ఎక్స్పీరియన్స్ని అందించినటువంటి మనందరి ఫేవరెట్ గుణశేఖర్ గారికి సాదరంగా వేదిక పైకి ఆహ్వానం పలికేస్తున్నాము. సో గుణశేఖర్ గారి చిత్రాలంటేనే ఎప్పటికీ మనందరి గుండెలో నిలిచిపోతాయి, కానీ యూఫోరియా ఇంకా స్పెషల్ ప్లేస్ని ఆక్యుపై చేస్తుంది అనడంలో ఎలాంటి డౌట్ లేదు. సో ఎస్, వెల్కమింగ్ గుణశేఖర్ గారు ఆన్ ద స్టేజ్. సో ఎస్, ఒక్కసారి బొకే తీసేసి ఒక్కసారి గ్రూప్ పిక్చర్ ఫర్ ద మీడియా. నితిన్ గారు, యువకాంత్ గారు ప్లీజ్ జాయిన్.
ఒక్కసారి అలాగే ఉంటే ఛానల్ కెమెరాస్ కూడా. యాహ్! అసలు మొత్తం ఒక ఫ్యామిలీ అంతా ఇంత డెడికేటెడ్‌గా ఒక విజన్‌తో ఒక తాటిపై నడిచి ఇలాంటి ఒక సినిమా తీసుకురావడం అంటే నిజంగా దాని వెనక ఎంత హార్డ్ వర్క్ ఉందో, ఎంత విజన్ ఉందో మనం ఇమాజిన్ చేసుకోవచ్చు నిజంగా. దిస్ ఈజ్ సో బ్యూటిఫుల్ టు సీ టుగెదర్. సో యెస్, ఐ థింక్ విఘ్నేష్‌తో మొదలు పెడదామా? మంచి యుఫోరియాతో స్టార్ట్ చేద్దాం. విఘ్నేష్. అందరికీ నమస్కారం అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇట్లా మన రెస్పెక్టెడ్ జర్నలిస్ట్స్ అయినా ఆడియన్స్ అయినా చూసిన వాళ్ళందరూ కూడా ఇంత ప్యాషనెట్గా హార్ట్ ఫెల్ట్గా మాట్లాడుతుంటే చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే ప్రతి సినిమాకి అలా జరగదు. మనం మామూలుగా ఒక 2 hours చూసి ఎంటర్టైన్ అయ్యి వెళ్ళిపోతాము. కానీ ఇంత గుర్తుపెట్టుకొని నిజంగా ఇక్కడ నుంచి మాట్లాడుతుంటే చాలా మంచిగా అనిపిస్తుంది. ఎలా అయితే మన జర్నలిస్ట్ ఎలా అయితే చెప్పారో ఇలాంటి ఒక సినిమా గురించి మాట్లాడడము ఎంత ప్రౌడ్గా అనిపిస్తుందో నాకు కూడా యాజ్ అన్ ఆర్టిస్ట్ ఇలాంటి ఒక ఫిల్మ్తో అసోసియేట్ అవ్వడము, ఇలాంటి ఒక ఫిల్మ్తో డెబ్యూ చేయడం అంతే ప్రౌడ్గా అనిపిస్తుంది. అందరికీ గర్వంగా ప్రౌడ్గా చెప్పుకుంటున్నాను నేను యూఫోరియాలో పనిచేసినాను అని. అందరికీ సినిమా చాలా ప్రౌడ్గా రికమెండ్ చేస్తున్నాను నేను చూడమని. అందుకు అందరి ముందర ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఇప్పుడు స్టోరీస్ వినే ప్రాసెస్లో నేను డిసైడ్ చేసుకునే ప్రాసెస్లో నాకు ఆపర్చునిటీస్ ఓపెన్ అయ్యాయంటే అన్నిటికంటే ముందు నాకు గుణశేఖర్ గారు, ఇంకా మన ప్రొడ్యూసర్స్ రాగిణి గారు, నీలిమా గారు అండ్ యుక్త గారు ఇచ్చిన అవకాశం వల్లనే. అందుకు థ్యాంక్ యూ సో మచ్. మీరు ఇచ్చిన నాకు ఫస్ట్ ఛాన్స్ వల్లే నాకు ఇప్పుడు ముందు ఏదున్నా కూడా. అందుకు థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ సార్. అండ్ ఇప్పుడు మనం మామూలుగా ఈవినింగ్ వర్కింగ్ ప్రొఫెషనల్స్ ఇంటికి వచ్చినాక, లేకపోతే స్టూడెంట్స్ ఇంటికి వచ్చినాక అందరూ కలిసి ఒక ఫిల్మ్ పెట్టుకుందాం టీవీలో అనే కల్చర్ ఎక్కువ ఉంది ఈ మధ్య. అందుకే ఓటీటీస్ ఆర్ డూయింగ్ సో వెల్. అలా ఒక డిసైడ్ చేసుకునే ప్రాసెస్లోనే 1/2 hour 45 minutes 1 hour స్క్రోల్ అయిపోతుంది, కానీ ఒక్క ఫిల్మ్ మీద డిసైడ్ అవ్వలేకపోతున్నారు నలుగురు కలిసి. ఐఎమ్ వెరీ కాన్ఫిడెంట్ యాజ్ అ యంగ్స్టర్ దట్ ఇలా ఓటీటీ ఓపెన్ చేసి, ఈటీవీని ఓపెన్ చేసి ఏం చూద్దాం ఇవాళ అని స్క్రోల్ చేసేటప్పుడు యూఫోరియా వస్తే యూ విల్ బీ ఆ 2.5 hours తరోగా ఎంటర్టైన్ అవుతారు, చాలా ఎంగేజ్ అయ్యి చూస్తారు. అండ్ దాని తర్వాత ఒక డిస్కషన్ కూడా జరుగుతుంది ఫ్యామిలీలో. చాలా కాన్ఫిడెంట్గా ఇది నేను చెప్పగలుగుతున్నాను. సో ఐ హోప్ ఇవాళ midnight నుంచి April 2nd నుంచి స్ట్రీమ్ అవుతుంది కాబట్టి ఐ హోప్ ఇది ఇంకా చాలా ఇల్లులకి రీచ్ అవ్వాలి, చాలా ఆడియన్సెస్కి రీచ్ అవ్వాలి. అండ్ ఐఎమ్ కాన్ఫిడెంట్ దట్ ఇట్ విల్ డూ ద సేమ్. థ్యాంక్ యూ సో మచ్. యా, ఓకేనా? ఒక్కసారి చెక్ చేసి చెప్పండి. ఓకేనా? విఘ్నేష్ కంప్లీట్ చేసినట్టేనా? యా, సో యూఆర్ డన్ విత్ యువర్ స్పీచ్ రైట్. థ్యాంక్ యూ సో మచ్. సో వి థరలీ ఎంజాయ్డ్ యువర్ పర్ఫార్మెన్స్. అసలు బ్యూటిఫుల్ ఆర్క్, ఎన్ని వేరియేషన్స్ ఉన్నాయో. సో ఐ థింక్ కీప్ రాకింగ్, ఇంకా మంచి మంచి రోల్స్లో చూడాలని కోరుకుంటున్నాము. అండ్ ఎస్, మా యుక్త గారు మీ మాటలు ఎప్పుడు వినలేదు యుక్త, ఒక్కసారి అంతేనా సార్? సార్ మీరే చెప్పాలి సార్. ఓహో సరే, సార్కి ఏం సంబంధం లేదు, నేనే అడుగుతున్నా. వద్దా? ఓకే. నీలిమ గారు ప్లీజ్ కమ్ ఫార్వర్డ్. మా ప్రొడ్యూసర్ నీలిమ గారు ఇప్పుడు మాట్లాడతారు. గుడ్ ఈవినింగ్ అండి. థ్యాంక్ యూ సో మచ్. చాలామంది ఎమినెంట్ జర్నలిస్ట్ వచ్చారు. ఓకేనా? ఒక్కసారి చెక్ చేయండి. మా కేబుల్ ఓకేనా? డన్. గుడ్ ఈవినింగ్ టు ఆల్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ హియర్. చాలామంది ఎమినెంట్ జర్నలిస్ట్ వచ్చారు. ప్రభు గారు, నాగేంద్ర కుమార్ గారు, సురేష్ గారు, ఇలాంటి వాళ్ళందరూ దే హవ్ సీన్ మీ గ్రో అప్. చిన్నప్పటి నుంచి తెలుసు వాళ్ళకి నేను. ఫస్ట్లీ హ్యూజ్ థ్యాంక్స్ టు ఈటీవీ విన్. Sai Krishna Garu, I've not met him personally, but like I heard a lot about him from my father as well. Aina Nitin Garu meeku thank you so much. Also Bapinidu sir, thank you to him for actually taking up this film Euphoria, because it's a very important film. Ippudu mana youth lo అందరం ఫేస్ చేసే సిచ్యువేషన్స్ వెరీ డిఫికల్ట్ సిచ్యువేషన్స్. హార్ట్తో థింక్ చేయాలా, బ్రెయిన్తో థింక్ చేయాలా, పియర్ ప్రెషర్తో ఎలా థింక్ చేయాలి, ఇలాంటి ఒక సిచ్యువేషన్లో ఒక అబ్బాయి వాళ్ళ ఫ్యామిలీ పడితే ఎలా ఉంటుంది అనేది ఐ థింక్ ఇట్స్ బ్రిలియంట్లీ షోకేస్డ్ ఇన్ దిస్ ఫిల్మ్. ఈ సినిమాకి వచ్చిన అప్రిసియేషన్ ఐ థింక్ విత్ గద్దర్ అవార్డ్స్ బెస్ట్ స్టోరీ రావటం ఈ సినిమాకి, ఇట్స్ రియలీ అమేజింగ్ ఫర్ అస్.
అండ్ భూమిక గారు, ఈ సినిమా గురించి చెప్పాలంటే ఫస్ట్ భూమిక గారి గురించి చెప్పాలి. ఆవిడకి బెస్ట్ సపోర్టింగ్ యాక్టర్ అవార్డ్ వచ్చింది గద్దర్ అవార్డ్స్లో. ట్రూలీ బిఫిటింగ్ బికాస్ అంత ఐ థింక్ షీఈస్ గివెన్ ఇట్ హర్ ఆల్. ఇంకా వాట్ ఎవర్ వాజ్ దేర్ in terms of acting, she's done her best, and I think people also appreciated that thoroughly and enjoyed that performance. And ippudu as it streams, I think she'll get more love, more appreciation from everyone. So thank you to the government of Telangana also for the awards that they've given us. And again, I have to mention Dhurandhar here. దురంధర్తో ఇప్పుడు వేవ్స్ క్రియేట్ చేసిన సారా అర్జున్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ అ పార్ట్ ఆఫ్ దిస్ ఫిల్మ్. ఎందుకంటే ఇట్స్ అ వెరీ డిఫికల్ట్, వెరీ సెన్సిటివ్ రోల్. It's easy to say no to these roles than to actually act in them, because it's easier to not do these films and say నాకు వచ్చింది ఈ సినిమా నేను చేయలేదు అని చెప్పడం చాలా ఈజీ, బట్ చేసి చూపించడం is very difficult. I think once streaming start అయ్యాక more audience, when they see it, they'll understand the nuances of her acting better. So thank you Sara, thank you to the whole team, and actually I have to thank my father also. అందరు అంటున్నారు he's very ఏంటి ధైర్యంతో తీశారు అని. Mostly I believe నిజాయితీతో తీస్తారు. So he's that kind of a filmmaker. So thank you so much. I hope you enjoy the film. It starts streaming tomorrow. 12 o'clock aynaka. So all of you, please watch it. Please recommend. Chala mandi selfie videos avi teesi na tag chesta unnaru as the movie was in theaters, recommending it to others and all that. Ippudu I think it's time to show it to everyone at home. So I hope you enjoy the film. Thank you. ఐఎమ్ ష్యూర్ ఈటీవీ విన్లో స్ట్రీమింగ్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి విల్ గెట్ టు సీ సో మెనీ రీల్స్, సో మెనీ స్టోరీస్ చాలా ఉంటాయని మేమైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నాం డెఫినెట్లీ. సో ఎస్, నీలిమ గారు కూడా ఒక 2 మాటలు ప్లీజ్. సారీ రాగిణి గారు. హలో ఎవ్రీవన్. యా సారీ. గుడ్ ఈవినింగ్. థ్యాంక్ యూ ఈటీవీ విన్. డైరెక్టర్ గారు ఈరోజు అసోసియేషన్ కాదు, మీకు తెలుసో లేదో, విపుల మీరందరు చిన్నవాళ్ళు. సో మేము కాలేజ్ రోజుల్లో వచ్చిన బుక్లో ఆయన స్టోరీతో స్టార్ట్ అయిన అనుబంధం అన్నమాట ఈటీవీ. సో ఆయన్ని ప్రతి క్షణం వాళ్ళు ఎప్పుడూ గమనిస్తూ ఉంటారు, నాకు తెలుసు. సో థ్యాంక్ యూ సాయి కృష్ణ గారు, బాపినీడి గారు. సార్, నాకు మీతో ప్రత్యక్షంగా పరిచయం లేదు, బట్ గుణశేఖర్ గారిని ఎప్పుడూ ప్రోత్సహిస్తూ ఆయనకి సపోర్ట్గా ఉన్నందుకు థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. సార్ నాగేంద్ర కుమార్ గారు, సార్ ప్రభు గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. ప్రభు గారితో కూడా మాకు ఈరోజు అనుబంధం కాదు, సొగసు చూడతారు. మా పెళ్ళై హైదరాబాద్కి సినీ రంగం షిఫ్ట్ అయిన క్షణం మా పెళ్ళి జస్ట్ 3 months అయింది అప్పటికి మా పెళ్ళై. ఆ రోజు నుంచి ప్రభు సార్ నాకు బ్రదర్ లాంటి వాళ్ళు. సో ప్రతిరోజు ఇంట్లో ఒక కుటుంబ సభ్యుడిగా, నేను చాలా చిన్నదాన్ని పెళ్ళయి వచ్చి, ఆయనతో పాటు వీళ్ళ డిస్కషన్స్ అయ్యి అప్పుడు కొత్త నాకు, ఆయన చాలా చక్కగా హ్యాండ్ ఓవర్ చేసుకొని సొగసు చూడతారు మన ముందుకు నడిపించారు. సో థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. సార్ నాగేంద్ర కుమార్ గారు, మీ మాటలు వింటూ ఉంటే నిజంగా మీ ఎంత బాగా ప్రతి ఆడియన్స్ డెఫినెట్గా కనెక్ట్ అయ్యారు. నేను థియేటర్స్ గురించి మాట్లాడట్లేదు, ఇప్పుడు ఎలాగో ప్రతి సినిమాకి థియేటర్కి రావటం తగ్గిపోయింది. బట్ వచ్చిన ప్రతి ఒక్కళ్ళు కూడా మళ్ళీ మమ్మల్ని అడుగుతున్నారు, ఇది ఎప్పుడు వస్తుంది మనకి, దాని లింక్ పంపిస్తారా, ఎందులో ఉంది, ఇలా అడుగుతున్న ప్రతి ఒక్కరికి నేను చెప్తున్నాను, మీ ముందుకు వచ్చేసింది ఇప్పుడు సినిమా. ప్లీజ్ దయచేసి వాచ్ చేయండి. ఇది ఎంతో నిజాయితీగా ప్రతి క్రైము ఇప్పుడు ఎలా అయిపోయిందంటే నార్మలైజ్ చేసేసారు. ప్లీజ్ నార్మలైజ్ చెయ్యకండి ప్లీజ్. ప్రతి తల్లిదండ్రులు చాలా అప్రమత్తంగా ఉండాల్సిన, నేను 2 డాటర్స్కి మదర్గా చెప్తున్నాను. నేను ఒక డైరెక్టర్ వైఫ్గానో, ఒక ప్రొడ్యూసర్ పిల్లలకి తల్లిగానో మాట్లాడట్లేదు. ప్రతి ఆడపిల్ల ఉన్న ప్రతి తల్లిదండ్రులు, మగపిల్లలు ఉన్న ప్రతి తల్లిదండ్రులు చూడాల్సిన సినిమా. ప్రతి నిమిషము ఎక్కడో ఒక చోట ఇలాంటివి జరుగుతూనే ఉన్నాయి. అవి చదివి నార్మలైజ్ చేయకండి ప్లీజ్. మనమే నార్మలైజ్ చేసేస్తున్నాం వాటిని. వద్దు, మనం రియాక్ట్ అవుదాం. ప్రస్తుత పరిస్థితులు బాగాలేవు. పిల్లల భవిష్యత్తు బాగుండాలి అంటే
దయచేసి ఇలాంటి సినిమాలను కూడా ఒక్కసారి ఎంకరేజ్ చేసి ఇలాంటి కంటెంట్తో వస్తున్న సినిమాలని నిజాన్ని నిర్భయంగా చూపించగలిగారు. నేను డైరెక్టర్ గారి వైఫ్గానో ప్రొడ్యూసర్గానో మాట్లాడట్లేదు. నిజాయితీగా ఒక తల్లిగా నా ఆవేదన ఏంటంటే, దయచేసి మీరు ఒక్కసారి ఈ సినిమాని అందరూ చూడండి, తల్లిదండ్రులు పిల్లలతో కలిసి చూడండి, అప్రమత్తంగా ఉండండి ప్లీజ్. బాగోలేవు పరిస్థితులు. దయచేసి మమ్మల్ని ఆదరిస్తారని ఈటీవీ విన్ వారికి మరొకసారి నేను థ్యాంక్స్ చెప్పుకుంటూ, ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్ యాజ్ వెల్. సో ఎస్, సినిమాని థియేటర్లో మిస్ అయిన వాళ్ళందరూ ఓటీటీ ఎప్పుడెప్పుడా అని వెయిట్ చేస్తూ ఉన్న రోజుల్లో మనకి మార్చ్ ఫైనల్గా ఎండ్ అయ్యి ఏప్రిల్ కూడా రావడం జరిగింది. సో మిడ్ నైట్ నుంచి సినిమా ఈటీవీ విన్లో చూడబోతున్నాము. ఒక్కసారి మీ మాటల్లో కూడా, ఐ థింక్ టు స్టార్ట్ విత్ యువకాంత్ గారు. ఎస్, యువకాంత్ గారు ప్లీజ్. హలో అండి, గుడ్ ఈవినింగ్ ఎవరీవన్. దిస్ ఈజ్ యువకాంత్, హెడ్ ఆఫ్ మార్కెటింగ్ ఈటీవీ విన్. ఈటీవీ విన్లో వచ్చే స్టోరీస్ అన్నీ నేను ప్రమోషన్ చేస్తూ ఉంటాను. సో ఈటీవీ విన్ అంటేనే సొసైటీకి రిలేటబుల్ ఉన్న స్టోరీస్. అండ్ ఐ ఫీల్ యూఫోరియా ఈజ్ ద నీడ్ ఫర్ సొసైటీ మూవీ. సో అది మా ప్లాట్ఫామ్లో వస్తున్నందుకు ఐఎమ్ ఫీలింగ్ సో ప్రౌడ్. అండ్ దీన్ని ప్రమోషన్ చేయడం నాకు చాలా హ్యాపీగా ఉంది. సో ప్లీజ్ డూ వాచ్ స్ట్రీమింగ్ ఫ్రమ్ midnight 12 o'clock. థ్యాంక్స్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. నితిన్ గారిని ఇప్పుడు మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. అందరికీ నమస్కారం అండి. ముందుగా ఈ సినిమా గురించి చాలాసేపు మాట్లాడాలి, బట్ అంత టైం లేదు కాబట్టి తక్కువ సేపే మాట్లాడదామండి. స్పీకర్ అంతా ఓకే. సో స్పీకర్లో సౌండ్ తేడా ఉండొచ్చు, బట్ రేపటి నుంచి చాలా సౌండ్ చేస్తుందండి ప్లాట్ఫామ్లో యూఫోరియా. థింగ్స్ అపార్ట్, సో ఫస్ట్ థింగ్, ఈటీవీ విన్లో మేము జాయిన్ అయిన అంటే ఫస్ట్ నుంచి మా ప్రయాణం మొదలైనప్పటి నుంచి చాలామంది అడిగారు బోల్డ్ కాంటెంట్ ఎందుకు ఎంకరేజ్ చేయరు, బోల్డ్ కాంటెంట్ ఎందుకు ఎంకరేజ్ చేయరని. ఒక విజువల్ ఎక్స్ప్లాయిటేషన్ చేసే కాంటెంట్ బోల్డ్ అయితే అది మాకొద్దు, ఒక వర్బల్ ఎక్స్ప్లాయిటేషన్ చేసేదైనా మాకొద్దు. బట్ ఒక పవర్ఫుల్ కాన్సెప్ట్ చెప్పేది బోల్డ్ అయితే, ఒక కాంటెంట్ ఎక్స్ప్లోరేషన్ చేయడం బోల్డ్ అయితే ఖచ్చితంగా దాన్ని ఎంకరేజ్ చేస్తాం. దానికి ఎగ్జాంపులే యూఫోరియా. ఇట్ ఈస్ ద బోల్డెస్ట్ ఫిలిం దట్ యూ విల్ సీ ఇన్ ద లాస్ట్ 5 years దట్ ఐ పర్సనలీ కెన్ అష్యూర్ యూ ఆల్. ఎందుకంటే ఒక ఫ్యామిలీలో పిల్లలు పేరెంట్స్కి అన్ని మాటల్లో చెప్పలేకపోవచ్చు, పేరెంట్స్ అన్ని మాటల్లో పిల్లలకు చెప్పలేకపోవచ్చు, బట్ వాళ్ళందరూ కలిసి సైలెన్స్లో మాట్లాడుకోవాలంటే కొన్ని ఫిల్మ్స్ ఉంటాయి. ఆ ఫిల్మ్స్ చూస్తున్నప్పుడు ఒకరి భావాలు ఒకరికి అర్థమవుతూ ఉంటాయి. అలాంటి ఒక సినిమా యూఫోరియా. సో నాకు ఇప్పటికీ ఒక లంప్ అంటే అలా ఉండిపోయింది సార్ నాకు లంప్ అనేది ఒక థ్రోట్లో చూసినప్పుడు. సెకండ్ హాఫ్లో భూమిక గారి సీక్వెన్స్ ఏదైతే ఉందో ట్రెమర్స్ వచ్చాయి. బికాజ్ అలాంటి ఇన్సిడెంట్స్ రియల్గా జరిగిన వాళ్ళ పరిస్థితి ఏంటో ఊహించుకొని కూడా చాలా కష్టంగా ఉంటుంది. సో లాట్స్ టు టాక్, బట్ కీపింగ్ ఇట్ షార్ట్, గుణశేఖర్ గారిని ఇక్కడ అందరూ భారీ దర్శకులు అనుకుంటున్నారు. నాకున్న చిన్న అండర్స్టాండింగ్లో హీఈస్ ద మోస్ట్ సెన్సిటివ్ డైరెక్టర్ ఎవర్. ఎందుకంటే సొగస్చూడతరమా సినిమాలో ఒక ఫైనాన్షియల్ డిస్క్రిపెన్సీస్, దీనివల్ల ఒక కపుల్లో ఏం జరుగుతాయి అనే ఒక కాన్సెప్ట్ ఏదైతే ఉందో ఈ రోజుకి రెలవెంటే, ఒక మ్యారేజ్ సిస్టమ్ ఉన్న రోజులు రెలవెంటే. అదేలాగా మనోహరం అనే సినిమాలో ఒక మిస్టేకన్ ఐడెంటిటీ మీద తీసుకున్న కాన్సెప్ట్ అయినా, మన రామాయణం కావచ్చు, లేకపోతే ఈవెన్ ఫర్ ఎగ్జాంపుల్ సైనికుడిలో టచ్ చేసిన కాన్సెప్ట్ కానీ, ఈవెన్ టిల్ టుడే యూఫోరియా కానీ. సార్ సినిమాలు చాలామంది చేస్తారు సార్, బట్ వెరీ ఫ్యూ పీపుల్ విల్ లీవ్ అన్ ఇంపాక్ట్ అండ్ యూ ఆర్ వన్ అమాంగ్ దెమ్ సార్. అండ్ వీఆర్ వెరీ ప్రౌడ్ టు బీ స్టాండింగ్ రైట్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యూ. ఎందుకంటే సార్కి తెలియకపోవచ్చు, నేను ఫిల్మ్ స్కూల్ స్టూడెంట్ సార్. మాకు సేవ్ ద క్యాట్ అని ఒక పుస్తకం ఇచ్చి దాన్ని డైసెక్ట్ చేయమని ఇంగ్లీష్ ఫిల్మ్స్ ఇస్తే మనకు తెలిసిన సినిమాలు ఏం లేదా అని ఒక 10 years బ్యాక్ ఒక సినిమాని డైసెక్ట్ చేస్తే ఆ పుస్తకం మాకు అర్థమైందండి. అదే మనోహరం. సో ఆ రోజు మీరు టచ్ చేసిన ఇన్ఫ్లుయెన్స్ ఈ రోజుకి కంటిన్యూ అవుతుంది. అండ్ మీ ఏజ్ చెప్పాలని కాదు కానీ 34 years తర్వాత కూడా కొత్త కాన్సెప్ట్తో వస్తున్నారంటే యువర్ బ్రెయిన్ ఈజ్ అన్ ఇన్స్పిరేషన్ టు ఆల్ ఆఫ్ అస్ అండి. సో మీ అందరిని మీలాంటి వాళ్ళని చూసినప్పుడు అనిపిస్తుంది మేము ఏం సాధించలేదు, ఇంకా చాలా ఉంది సాధించాల్సింది అని. ఎప్పుడన్నా లే బ్యాక్ అవుదాం అనుకున్నప్పుడు మీ ఇంటర్వ్యూస్ చూస్తూ ఉంటాం సార్, చూడగానే మళ్ళీ వద్దురా మనం చాలా వెనకలు ఉన్నాం, ముందుకు వెళ్ళాలనిపిస్తూ ఉంటుంది. సో దట్ ఈస్ ద ఇన్స్పిరేషన్ దట్ యూ హ్యావ్ ఇన్స్టిల్డ్ ఇన్ ఆల్ ఆఫ్ అస్ అండి. అండ్ ఫైనలీ యూఫోరియా ఇవాళ నైట్ 12 o'clock నుంచి మన ఈటీవీ విన్లో రాబోతుందండి. ఇది వరకు చాలా గొప్ప సినిమాల్ని ఫస్ట్ అవార్డ్ ఫెస్టివల్స్కి పంపించి థియేటర్స్కి తీసుకొచ్చేవాళ్ళు. సో ఈ సినిమా థియేట్రికల్ రిలీజ్ ఒక అవార్డ్ ఫంక్షన్ అండి, అక్కడ టాక్ జనరేట్ చేయడానికి. ఒరిజినల్ థియేట్రికల్ రిలీజ్ నైట్ 12 o'clock ఈటీవీ విన్లో జరుగుతుంది. 99 rupeesకి మాత్రమే. ఫ్యామిలీ అందరూ కలిసి కూర్చొని చూడండి. వీ ఆల్ కెన్ అష్యూర్ యూ, ఖచ్చితంగా మీ లైఫ్లో వన్ ఆఫ్ ద బెస్ట్ ఎక్స్పీరియన్సెస్ ఉంటుంది అండ్ షాకింగ్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది. అండ్ ఫైనలీ మీడియా అందరికీ థ్యాంక్ యూ సో మచ్ సార్. మీరే ఇవాళ గెస్ట్లు అందరూ
ఒక సినిమా బాగాలేకపోతే ఎంత చేయించి చండాడతారో, బాగుంటే ఎంత ఎంకరేజ్ చేస్తారో మీరే ఎగ్జాంపుల్. సో సార్ ప్రయత్నం అయిపోయింది, ఇప్పుడు మీ ప్రయత్నం మా ప్రయత్నం మనందరం కలిసి ముందుకు తీసుకెళ్దామని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. సూపర్బ్ నితిన్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. సో ఎస్, ఇప్పుడు డెఫినెట్లీ ద క్రియేటర్ బిహైండ్ మెనీ వండర్స్ అండ్ వెరీ ఆనెస్ట్ సెన్సిబుల్ ఫిల్మ్ మేకర్ గుణశేఖర్ గారిని ఇప్పుడు మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. అందరికీ నమస్కారం అండి. యూఫోరియా ప్రీ స్ట్రీమింగ్ ఈవెంట్లో ఈరోజు కూర్చున్న వెంటనే రామోజీరావు గారిని చూడటం చాలా చాలా హ్యాపీ అనిపించింది. ఆయన ఎప్పుడు మనతోనే ఉంటారు. ఈ ఉషా కిరణాలు అని ఏదైతే వాళ్ళ బ్యానర్ పాట ఉందో, అసిస్టెంట్ డైరెక్టర్గా నా కెరీర్ అప్పుడే స్టార్ట్ అయింది. నేను అప్పుడు ఇండస్ట్రీకి వచ్చిన కొత్త. అప్పుడు బాపిరెడ్డి గారు ఈ కుర్రాడు బాగా పనిచేస్తున్నాడని చెప్పి నా హ్యాండ్ రైటింగ్ బాగుంటుందని ఎంకరేజ్ చేసిన వ్యక్తి బాపిరెడ్డి గారు అప్పటి నుంచి. అప్పుడు నేను ఉషా కిరణ్ సంస్థలో పనిచేయడం అంటేనే చాలా ప్రెస్టేజ్, ఎంటర్ అవ్వడం కూడా అంత ఈజీ కాదు. సో వాళ్ళ టెస్ట్లు కానీ వాళ్ళ ఇది కానీ చాలా కఠినంగా ఉంటాయి. అంటే ఇటు సాహిత్యం కానీ అన్నిటి మీద స్టాండర్డ్ ఉండాలి వాళ్ళకి. సో అలాంటిది ఆ బ్యానర్లో జాయిన్ అయ్యాను అనగానే చాలామంది హోప్స్ పెట్టుకున్నారు నన్ను, వీడికైతే ఒక ఫ్యూచర్ ఉందనే ఇది. సో అలాగా చైర్మన్ గారు రామోజీరావు గారిని స్వయంగా ఆయనతో పాటు కథా చర్చల్లో పాల్గొనే అవకాశం కూడా నాకు దక్కడం నిజంగా నేను ఎప్పుడు మర్చిపోలేను. ఆయన కారుదిద్దున కాపురం అనే సినిమాకి విన్సెంట్ మాస్టరు, జీవి నసరాజు గారు వాళ్ళ దగ్గర వర్క్ చేశాను నేను. సో అప్పటి నుంచే ఆయన అంటే నాకు చాలా ఇన్స్పిరేషను, రామోజీరావు గారు అంటే. సో ఆయన కూడా ఈ కుర్రాడని చెప్పి ఏదో అసిస్టెంట్ డైరెక్టరు అందరిలో అక్కడెక్కడో దూరంగా నిలబడ్డాడని అనకుండా వదిలేకుండా నా ఒపీనియన్ కూడా అడిగేవారు ఆయన. నీకెలా ఉంది ఏంటి, డివి నసరాజు గారు లాంటి వ్యక్తి చెప్పిన సీన్ని నీ ఒపీనియన్ ఏంటి బాబు అని చెప్పి నన్ను ముందుకు పిలిచి అడిగేవారు రామోజీరావు గారు. సో అలాంటి గొప్ప వ్యక్తి అయినా. సో అలాంటి సంస్థలో పనిచేసిన తర్వాత నాకు నిజంగా ఆ సంస్థ నుంచి బయటకు వచ్చేసరికి క్రాంతి కుమార్ గారని, రామ్ గోపాల్ వర్మ, ఇలాంటి వాళ్ళందరి దగ్గర పనిచేసే అవకాశం నాకు ముందు లీడ్ ఇచ్చింది ఉషా కిరణ్ సంస్థ అనమాట. అలాంటి సంస్థలోనే నేను దర్శకుడిని అయిన తర్వాత సొగసు చూడతరమ కథ అనుకొని డైలాగ్స్ ఎవరైతే బాగుంటుందని రాగిణికి తెలుసు. నేను ఎప్పుడు ఈనాడు పేపర్తో నా డే స్టార్ట్ అవుద్ది అనమాట. సో దాంట్లో డియర్ వసుంధర అని ఒక కాలము అజయ్ శాంతి గారు రాసేవారు, ప్రశ్నలకి జవాబులు, పాఠకుల ప్రశ్నలకి. సో ఆయన ఇచ్చిన జవాబులు చాలా బాగా నచ్చేవి నాకు. చాలా క్లిష్టమైన క్వశ్చన్లు అడిగేవారు, ఈయన చాలా బాగా చెప్పేవాడు జవాబులు. సో ఆయన తీసుకొచ్చి ఆయనే డైలాగ్ రైటర్ అయిన అజయ్ శాంతి గారిని ఆ సినిమాకి పెట్టాను. ఆ సినిమాకి ఆయనకి నంది అవార్డు వచ్చింది ఉత్తమ మాటల రచయితగా. సో అలాగా నా అసోసియేషన్ ఉషా కిరణ్తో ఉండడం కూడా ఈ సాహిత్యం మీద కానీ, అంటే వాళ్ళ ఆఫీస్లోనే చాలా అద్భుతమైన కలెక్షన్, బుక్ కలెక్షన్ కానీ, ఆడియో క్యాసెట్స్ కానీ, ఇవన్నీ చాలా నన్ను ఇన్ఫ్లుయెన్స్ చేసాయి అసిస్టెంట్ డైరెక్టర్గా. సో చెప్పాలంటే అది ఒక నాకు పునాదిలా కూడా ఏర్పడ్డది. అంటే ఈరోజు సందర్భం వచ్చింది కాబట్టి నేను ఇదంతా చెప్తున్నాను. అలాంటి సంస్థలో నా రుద్రమదేవి సినిమాని బాపిరెడ్డి గారు చూసి తీసుకోవటం, అలాగే ఇప్పుడు యూఫోరియా తెలంగాణ ప్రభుత్వం 2 ప్రెస్టీజియస్ అవార్డులు ఇచ్చింది. సో గౌరవించింది, గుర్తించింది. ఉత్తమ కథా రచయితగా నన్ను, ఉత్తమ సహాయ నటిగా భూమిక గారిని. సో అలాగే అంతకంటే ఎక్కువ గుర్తింపు నాకు ఈరోజు ఈటీవీ విన్ వాళ్ళు ఇచ్చారు. వాళ్ళ దాంట్లో వాళ్ళ ప్లాట్ఫామ్ మీద ఈ సినిమాని వేయటం అనేది నేను చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాను. కొందరు అదే ఇందాక నితిన్ గారు చెప్పినట్టు బోల్డ్ కంటెంట్ కదా ఇదని చెప్తున్నాను. 1-2 ఓటీటీ సంస్థలు కొంచెం సంశయించాయి. మా బాబు ఏంటి, జనరల్గా మనం ఏంటి థియేటర్లో చాలా ఇదిగా చెప్తాం, డైనమిక్గా. సో దానికి బట్ సెన్సార్ అనే అడ్డు ఉంటుంది. ఓటీటీ వాళ్ళు సెన్సార్కి ఏమి భయపడరు. ఎప్పుడు కంటెంట్ని చాలా బోల్డ్గా చెప్పడానికి వాళ్ళు మనల్ని ఎంకరేజ్ చేస్తారు. అలాంటి వాళ్ళే 1-2 ప్లాట్ఫామ్లు చాలా బాగుంది సార్, అసలు మా బాబాయ్ చాలా షాకింగ్గా ఉంది, చాలా డైనమిక్గా ఉంది, ఏంటి తెలుగు సినిమా ఇలా తీసారేంటి, ఇంత నిర్భయంగా, ఇంత ఉన్నట్టు, ఇంత నేకెడ్ ట్రూత్ ఇలా చెప్పేశారే అని సంశయించారు. వీళ్ళు చూశారు. ఇందా నితిన్ గారు చాలా మంచి మాట చెప్పారు. బోల్డ్ అంటే విజువల్గా చెప్పేది కాదు, కంటెంట్ రూపంలో చెప్పేది.
బల్లగుద్ది చెప్పారు సార్. లేకపోతే ఆ రోజు ప్రతిఘటనలో ఆ పాట వచ్చేదా? ఈ దుర్యోధన దుశ్శాసన అనే పాట వచ్చేదా? ఆ పాటలో జూమ్ దేనికి వెళ్తుంది? మొత్తం క్లాప్స్ కదా థియేటర్లో. ఒక్కసారి ఆ రోజు షేక్ అయిపోలేదు మనం? ఏంటి ఇంత బోల్డ్గా తీసారేంటి తెలుగు సినిమాలో? అలాంటి ఒక సాంగ్ కానీ దాంట్లో చూపించిన విజువల్స్ కానీ ఒకసారి షేక్ అయిపోయాం కదా అందరం. ఆ తర్వాత ఈవెన్ ఒక చిత్రం లాంటి చాలా థాట్ ప్రొవోకింగ్ ఆ రోజుకి చిత్రం అనే సినిమా థాట్ నిజంగా ఒక తేజ అనే ఒక కొత్త కుర్రాన్ని ఎంకరేజ్ చేసి రామోజీరావు గారు ఆ కథను తీమండం, అది గొప్ప రెవల్యూషనరీ థాట్ అండి అది. సో అలాంటి ఎన్ని తీశారు. ఇందాక మీరు నాగేంద్ర కుమార్ గారు చెప్పినట్టు మయూరి కానీ మౌన పోరాటం కానీ అలాగా వాళ్ళు అంటే ఊరికినే నిర్మాతలు అవ్వలేదు. వాళ్ళు ఎలాగైతే ఈనాడుకు ఒక అద్భుతమైన ఒక స్టాండర్డ్ ఉందో, ఒక మంచి మన మధ్యలో జరిగే సమాజంలో జరిగే సంఘటనలనే తిరిగి మనం ప్రజలకు అందించాలనే ఉద్దేశంతో ఎన్నో ట్రూ స్టోరీస్ తీసేవాళ్ళు. అదే నాకు స్ఫూర్తి. ఆ స్ఫూర్తితోనే ఈరోజు నేను యూఫోరియా తీయడానికి కూడా అన్నీ నిజ జీవిత సంఘటనలే, ఆల్మోస్ట్ 90% నిజ జీవిత సంఘటనలే. సో దాన్ని బేస్ చేసుకుని ఈరోజు తీయడం జరిగింది. ఇంకా ప్రభు గారు ఇందా మాట్లాడుతూ ఇది థియేటర్లో అనుకున్నంతగా చేయకపోవడానికి యూఫోరియా టైటిల్ కూడా రీజన్ అవ్వచ్చు. కరెక్టే. అంటే సినిమా చూసిన వాళ్ళందరూ టైటిల్ యూఫోరియాకి ఇది చాలా న్యాయం చేసింది, ఎందుకు పెట్టాననేది అర్థం చేసుకున్నారు. బట్ ముందు టైటిల్ యూఫోరియా అని పెట్టేసరికి కొంచెం తటపాటాయించిన మాట వాస్తవం. కానీ ప్రేక్షకులని కూడా నేను సవినయంగా వాళ్ళని వేడుకుంటుంది ఏంటంటే, మీరు దయచేసి కంటెంట్ ఈజ్ కింగ్ అని మీరు అంటున్నారు. కంటెంట్ ఈజ్ కింగ్ అని నమ్మి తీసినప్పుడు మీరు థియేటర్లకు రండి దయచేసి. నేను రిలీజ్ చేసిన వెంటనే రివ్యూలు ఇప్పుడు ప్రభు గారు, నాగేంద్ర కుమార్ గారు, ఇంకా చాలా స్టాండర్డ్ ఇండియన్ ఎక్స్ప్రెస్ 4 స్టార్ రేటింగ్ ఇచ్చింది. టైమ్స్ ఆఫ్ ఇండియా, హిందూ, ఇలాంటి స్టాండర్డ్ ఉన్న వాళ్ళందరూ కూడా సినిమాని బ్రహ్మరథం పట్టి అద్భుతంగా రాశారు. అవి చదివి సినిమా బాగుందట కదా, కానీ ఎప్పుడు వస్తుంది ఓటీటీలో అని మమ్మల్ని అడుగుతున్నారు వాళ్ళు. అరే అమ్మా, ఇంత డబ్బులు ఖర్చు పెట్టి తీసింది థియేటర్కల్ ఎక్స్పీరియన్స్ ఇద్దామని, లేకపోతే డైరెక్ట్గా ఇదే కథను నేను ఈటీవీ వాళ్ళకి ఈటీవీ ఒరిజినల్ అని సబ్మిట్ చేస్తే 2 గుణశాల గారు తీయండి అంటారు వాళ్ళు. పట్మని తీసేసి ఉండేవాడిని. ఇది ముందు థియేటర్కల్గా చెప్పాలి అని నేను తీశాను. దాని వెనకాతల నా ఫ్యామిలీ ఉంది. ఇప్పుడు వాళ్ళు కూడా ఇప్పుడు సినిమా మేకింగ్ అంటే సరదాగా కేవలం ఒక ఫన్, ఒక సరదా అనేదే కాదు. సినిమానే సరదా, ఎప్పుడు మేకింగు సరదా. మా ఫ్యామిలీని కూడా ఇలాంటి ఒక పర్పస్ఫుల్ సినిమాని తీయడం సరదాగా అనుకున్నాం తప్పితే ఏదో ఊరికనే గాలిపోగు చేసి సినిమా తీసి దాన్ని ఒక ఫిల్మ్ మేకింగ్లో సరదా పడలేదు. సో కాకపోతే ఇప్పుడు సరదా తీరిపోతుంది అనుకోండి, అది వేరే విషయం. బట్ అయినప్పటికీ కూడా మేము నమ్మాం. ఎవరు నమ్మాం? ఆడియన్స్ని నమ్మాం. ఆడియన్స్ని నమ్మినప్పుడు మీరు ఏం చేయాలి? ఒక మంచి సినిమా వచ్చినప్పుడు కేవలం మాటలు, రాతలు, పొగడ్తలే కాదు. అంటే చాలా ఇందాక కొన్ని సెల్ఫీ వీడియోస్ చూశారు, టైం తక్కువ ఉండడంతో కొన్ని వేశారు. మీకు ఫుటేజ్ దాదాపు 2-3 గంటలు ఉంటుంది ఫుటేజ్. ఒక్కొక్కడు మాకు పంపిన సెల్ఫీ వీడియోస్. ఏంటి ఈ సినిమా, అయ్య బాబోయ్ ఇది మన తెలుగులో వచ్చిందా, భయం వేసేస్తుందండి. ఒక రిటైర్డ్ టీచర్ వెన్నులో వణుకు పుట్టిందండి నాకు మొదటి నుంచి చివరి వరకు. అమ్మ ఇంకా ఏం జరుగుతుంది, ఇంకా ఏం జరుగుతుంది, ఇంకా ఏం జరుగుతుందని. ఒక టీనేజ్ అమ్మాయి చాలా కరెక్ట్గా చెప్పారండి. ఈ రోజున అసలు మీరు క్వశ్చన్ వేశారు, పబ్కి వెళ్ళడం, పార్టీకి వెళ్ళడం తప్ప నాన్న అని. ఏ డైరెక్టర్ ఇలాంటి క్వశ్చన్ అడగలేదండి, ఒక అమ్మాయి చేత అడిగించలేదు, మీరు అడిగించారు. మారుతున్న కాలంలో ఎవరికి వాళ్ళకి లిమిటేషన్స్ ఉంటాయి. ఇప్పుడు మన పరిధిలో మనం జీవించాలి ఈ సభ్య సమాజంలో, ఆ కాన్షియస్ మాకుంటుంది. కానీ ఎవరు ఎలాంటి ఇంత ధైర్యంగా క్వశ్చన్ అడగలేదు. అప్పటి నుంచి ఎండ్ వరకు అసలు ఆ అమ్మాయి చైత్ర ట్రావెల్ చూస్తే మామూలుగా లేదండి. అమ్మాయి క్లోజర్ ఇచ్చారు మీరు. అంటే ఒక అమ్మాయి జీవితం నాశనం అయిపోతే ఇప్పటివరకు ఏ కథా రచయిత అన్నా ఆ అమ్మాయి జీవితం నాశనమే, ఇంక అయిపోయిన అమ్మాయి జీవితం నాశనం, ఇంకెందుకు పనికిరాదు. ఆ అమ్మాయి కళలు కానీ గిలలు కానీ అన్నీ నాశనమే. ఇలాగే తీసారండి, ఇలాగే చూపించారు. కానీ అలా నాశనం అయిపోయిన అమ్మాయి జీవితాన్ని మీరు వెనకాల దేవుళ్ళ చూపించారు. ఒక అమ్మాయి అంది,
ఈ మధ్య ఎండ్లో దేవుడు విశ్వరూపాలు చూపించి ఆడియన్స్కి ఒక పూనకాలు తెప్పించి సినిమాలు హిట్ చేస్తున్నారండి. మరి నేను కూర్చొని థియేటర్లో తక్కువ మంది ఉన్నారు, కానీ నాకు పూనకం వచ్చిందండి. నేను దేవుడిని చూశాను. క్లైమాక్స్లో నాకు దేవుడు కనబడ్డాడండి ఆమె రూపంలో. ఇలాగా ప్రతి అంశాన్ని వాళ్ళు పట్టుకొని వాళ్ళు ప్రశంసిస్తున్నారు. ఇవన్నీ దేనికి? నాకు పర్సనల్గా సెల్ఫీ వీడియోలోనూ, నా ట్విట్టర్లోనూ, ఇన్స్టాగ్రాముల్లోనూ, నాకు డిఎంల్లోనూ పెట్టడానికి కాదు కదా. మీ అందరూ చూసి 10 మందికి చెప్తే, థియేటర్కల్గా మీరు దాన్ని ఆదరిస్తే ఇంకా దీనికి అప్పుడు కదా మేము పడే తృప్తి. లేకపోతే ఈ సినిమాకి ఎందుకు భూమికి గానే ఎందుకు పెట్టి తీయాలి? ఈ విఘ్నేష్ అనే ఈ కుర్రాన్ని ఎందుకు పెట్టి తీయాలి? నేను అడిగితే రీజనబుల్ ఎనీ హీరో నాకు డేట్స్ ఇస్తాడు కదా. కానీ కథను తీయాలనుకున్నాను, సినిమా తీయాలనుకోలేదు. కథను తీయాలనుకున్న అలాంటి దర్శకుడిని ఎంకరేజ్ చేయండి దయచేసి. చాలామంది అలాంటి వాళ్ళు ఉన్నారు. ఆడియన్స్ని కూడా తప్పట్టట్లేదు నేను. ఇప్పుడు మన పరిశ్రమ చాలా పెద్ద తప్పు ఉందని అనిపిస్తుంది నాకు. సినిమా ఇండస్ట్రీలో కూడా మనం ఏమైపోయామంటే పరిగెడుతూ మనం ఒకసారి చెక్ చేసుకోవట్లేదు. కోవిడ్ తర్వాత ఓటీటీ అనేది వచ్చి సినిమాని కబళించేసినప్పుడు దాని మాయలో పడిపోయాం. అది నిన్ను కోట్లు ఆఫర్ చేసేస్తుందే అని జస్ట్ ప్రపోజల్ మేకింగ్, వాళ్ళ కోసం కోట్లు అని దాన్ని దోచేసుకొని ఎలా అలవాటు చేస్తాం ఆడియన్స్కి? వెంటనే సినిమా వచ్చేస్తుంది థియేటర్లో రిలీజ్ అయిన 1 monthలోనే వచ్చేస్తుంది. అప్పుడు ఎందుకు థియేటర్కి వెళ్దాం? థియేటర్కి పెద్ద హీరోలు ఉంటే వెళ్దాం. ఇవి చిన్న ఇవన్నీ ఎందుకు థియేటర్కి? పెద్ద హీరోల దగ్గరికి థియేటర్కి వెళ్ళేసరికి వాళ్ళు డబ్బులు అయిపోతున్నాయి. ఇప్పుడు పండగ జనవరిలో 3-4 సినిమాలు బాగా ఆడాయి. ఫిబ్రవరి 1st వీక్లో జీతాలు అందే వీక్ కదా, మంత్ బిగినింగ్, అందరూ మంచిదే అన్నారు. కానీ ఆశించినంత ఎందుకు కలెక్షన్ లేవనేసరికి పండగప్పుడు పెద్ద సినిమాలు చూసేశారు కదా సార్. సో అంటే ఇప్పుడు అలాగా వాళ్ళు వన్స్ పెద్ద సినిమాలని థియేటర్లో చూద్దాం, ఇలాంటి కంటెంట్ సినిమాల్ని ఓటీటీలో చూద్దాం. ఎందుకంటే 4 వారాలు వచ్చేస్తుంది. 4 వారాలు రావడానికి కారణం ఎవరు? మనం. సో దాన్ని ముందు బ్రేక్ చేయాలి. మినిమం 3 నెలల వరకు ఓటీటీలు రాకూడదు సార్. అప్పుడు సినిమా అనేది బతుకుతుంది, అప్పుడు థియేటర్కి వస్తారు. ఎందుకంటే ఇప్పుడు ఓటీటీ వాళ్ళు కూడా మరి రియలైజ్ అయ్యారు కదా. వాళ్ళు ఏమంటున్నారు? థియేటర్కల్ పెర్ఫార్మెన్స్ని బ్యారేజ్ చేస్తున్నారు వాళ్ళు కొనడానికి. అంటే వాళ్ళు కూడా థియేటర్కల్గా ఇది ఆడాలంటున్నారు. ఇది ఆడాలంటే ఆల్రెడీ కిల్ అయిపోయింది బాబు, ఇక్కడ ఆల్రెడీ థియేటర్ అనేది కిల్ అయిపోయింది. సో అందుకని ఇప్పుడు ఈ టైంలో ఖచ్చితంగా 3 నెలలు మినిమం అనేది పెట్టి తీరాలండి. పెడితేనే అప్పుడు ఖచ్చితంగా థియేటర్ సినిమా బాగుందన్న సినిమాకి వస్తాడు. ఇప్పుడు బాగుందన్న సినిమా కూడా రావట్లేదే. సో ఇది ఖచ్చితంగా ఇటు ప్రేక్షకులకి నా వినపమే కాకుండా పరిశ్రమకు కూడా నేను సవినయంగా మనవి చేసుకుంటున్నాను. నేను ఎప్పుడు వాళ్ళ మీటింగ్లు గాటికి వెళ్ళను, కానీ ఈ సందర్భాన్ని నేను వాడుకొని చెప్తున్నాను. ఖచ్చితంగా థియేటర్ని బతికించండి. అప్పుడు మనం థియేటర్ల కోసం తీద్దాం, లేకపోతే డైరెక్ట్గా ఓటీటీలకే తీసుకుందాం. ఎందుకు థియేటర్లు ఎందుకు? దయచేసి నా రిక్వెస్ట్ని మన్నించండి. ఇక యూఫోరియా విషయానికి వస్తే, వీళ్ళందరూ కొత్త వాళ్ళు అయినా సరే, ఇప్పుడు విఘ్నేష్ గవిరెడ్డి కానీ, లిఖిత ఎలమంచిలి కానీ, లిఖిత్ నాయుడు కానీ, పృథ్వీరాజ్ అడ్డాల కానీ, వీళ్ళందరూ అరే ఈ డైరెక్టర్తో పనిచేస్తే మనకు మంచి గుర్తింపు వస్తుంది అని వాళ్ళు కూడా ఆల్మోస్ట్ ఒక సంవత్సరంన్నర పాటు నమ్ముకొని ఈ రోజున మీ అందరూ ప్రతి రివ్యూల్లో అందరూ చెప్పిన మాట, ఆర్టిస్టుల పెర్ఫార్మెన్స్ చాలా బాగుంది, ప్రతి యాక్టరు తనకి ఇచ్చిన పాత్రని చాలా బాగా పోషించాడు అని చెప్పి అందరూ ప్రశంసిస్తున్నారంటే దాని వెనకాతల వాళ్ళందరూ కూడా చాలా కృషి ఉంది. ప్రత్యేకంగా ఈ విఘ్నేష్ గవిరెడ్డి, ఇతనికి సినిమా చెప్పాను నేను, తనకే తెలుసు ఎలాంటి పాత్ర చేస్తున్నాను. బ్యాంక్ అయ్యాడు. ఇప్పుడు వన్స్ రిలీజ్ అవ్వటం ఏంటి, కోకొల్లలు నేను ముందే చెప్పాను నీకు చాలా వచ్చేస్తాయి ఆఫర్లని, అలాగే వచ్చేసాయి. కానీ ఇప్పుడు కరెక్ట్గా ఆచితూచి అడిగేయమన్నాను, అలాగే ఆచితూచి అడిగేస్తున్నాడు. ఇప్పుడు అతని కథతో ఇప్పుడు ఎలాగైపోయాడంటే, ఇప్పుడు ఇందాక నా పక్కన కూర్చొని సార్ అమ్మో మన కథ తర్వాత వేరే కథలు ఏవి నాకు ఎక్కట్లేదు సార్ అన్నాడు. అంటే ఒక కథ తాలూకు స్టాండర్డ్ ఏంటనేది అతను చూశాడు.
చూసి ఇప్పుడు అతన్ని ఓకే చేయాలంటే ఈవెన్ నాకే కష్టమేమో అనే రేంజ్కి అతను ట్యూన్ అయ్యాడు. సో అలాగా నువ్వు అలాగే ఉండు, ఏం తొందర లేదు. నేను వెతుక్కుంటూ వచ్చాను కదా నేను, అలా నిన్ను వెతుక్కుంటూ ఈ పెర్ఫార్మెన్స్ ఇతనే ఇవ్వగలడు అని చెప్పి నీ దగ్గరికి వస్తారు. నువ్వేమి ఇదవుకో, ఇప్పుడు ఇస్తున్నాయి కదా చెప్పి ఆ లవ్ స్టోరీలు, రకరకాల లవ్ స్టోరీలు చేయాలి. నువ్వు లవ్ స్టోరీలు తప్పకుండా చేయాలి. బట్ ఆ లవ్ స్టోరీలో కూడా కథ అనేది పద్ధతిగా ఉండాలి. ఊరినే గాలి పోగేసి ఏదో చేసి లవ్ స్టోరీలు అంటే కూడా జనాలు ఏం చూసేయట్లేదు. ఇప్పుడు ఆడుతున్న అన్నట్లు కూడా విషయం ఉన్న లవ్ స్టోరీలో ఆడుతున్నాయి కూడా. సో అలాగా ఇతను కానీ ఇంకా సారా అర్జున్ ఇప్పుడు దురంధర్ వేవ్ తోటి ఆ అమ్మాయిని చూశారు అందరూ. అసలు అంటే దురంధర్లో పాత్రకి యూఫోరియాలో అమ్మాయి వేసిన చైత్ర పాత్రకి అసలు పొంతం లేదు. సో అందులో ఎంత ఇదిగా చేసిందో దీంట్లో ఎంత సెన్సిటివ్ గర్ల్గా చేసిందండి అని చెప్పి ఇప్పుడు థియేటర్లో చూసిన వాళ్ళు చాలామంది ఆ అమ్మాయికి బాగా ఫ్యాన్స్ అయిపోయారు. నాకు తెలిసి ఈరోజు రాత్రి 12 దాటాక యూఫోరియా చూసి ఇంకా ఆమెకి ఫ్యాన్ బేస్ పెరుగుతుంది. అంత చక్కగా ఇప్పుడు ఆల్రెడీ దురంధర్తో ఒక యూఫోరియా క్రియేట్ చేసిన సారా యూఫోరియాతో ఇంకా యూఫోరియా క్రియేట్ చేయబోతుంది. తప్పకుండా మీ అందరూ చూడండి. అలాగే భూమిక గారు, ఆవిడ లండన్లో ఉన్నప్పుడు కథ స్క్రిప్ట్ పంపించి ఫోన్ చేశాను. ఫోన్ చేసి ఆవిడకి చెప్పిన మొదటి మాట మొన్న ఆవిడే గుర్తు చేశారు నాకు ఈ విషయం. మీరు కరెక్ట్గా ఈ కథను నమ్మితే మీకు అవార్డు వస్తుందండి అన్నాను. ఎగ్జాక్ట్గా ఆమె మొన్న అవార్డు అందుకున్న గద్దర్ అవార్డు అందుకున్న మొన్నాడు ఫోన్ చేసి అది గుర్తు చేసింది. లండన్లో నేను ఉన్నప్పుడు మీరు ఈ మాట అన్నారని. ఎందుకంటే ఇది నా ప్రతిభ నీ ప్రతిభ కంటే కూడా ఆ పాత్ర ఆథర్ బ్యాక్డ్ రోల్ అంటారే అది పడ్డదమ్మా నీకు. అందువల్ల దాన్ని నువ్వు వాడుకున్నావు. వాడుకోవడం మూలంగా ఈరోజు నేను ఒకటే ఆడియన్స్కి మాట ఇచ్చాను. ఒక్కడిలో నా స్వప్నాన్ని మీరు చూసి ఎంత ఇంప్రెస్ అయ్యారో యూఫోరియాలో వింధ్యా వేములపల్లి కూడా మిమ్మల్ని ఏమాత్రం నిరుత్సాహపరుస్తుంది, ఇంకా బ్రహ్మాండమైన పేరు తెచ్చుకుంటుంది మీ దగ్గర అన్నాను. అది నిలబెట్టుకున్నానే హ్యాపీ అయ్యాను. అలా ప్రతి ఒక్కడు కాలభైరవ మ్యూజిక్ రీ రికార్డింగ్ కూడా ఈరోజు నా మామూలుగా పోవట్లేదు. అందరూ అంత కుర్రాడు, అంత చిన్న కుర్రాడు అసలు ఎంత మెచ్యూర్డ్గా చేశాడండి. క్లైమాక్స్ ఆర్ఆర్కి అయితే అందరూ కూడా అసలు చాలా అద్భుతంగా ఇచ్చాడని చెప్పి, అంటే మామూలుగా పెపీ మ్యూజిక్ ట్రెండీ మ్యూజిక్ ఇచ్చేయడం ఈజీ. సో ఒక స్టాండర్డ్ మ్యూజిక్ ఆ ఎమోషనల్ రీల్ మొత్తం అది క్లైమాక్స్, దాన్ని చాలా అద్భుతంగా ఎలివేట్ చేశాడని. అలాగే ప్రవీణ్ కే పోతన్ అని ఒక కెమెరామెన్ ఇంట్రొడ్యూస్ చేశాను. తను కొత్తగా విజువల్స్ అన్నీ కూడా చాలా కొత్తగా ఉన్నాయి. చాలా అంటే న్యూ ఏజ్ ఫిలింలా కనిపించింది అనడానికి కూడా అతను రీజను. మన ప్రవీణ్ పూడి ఎడిటరు, ఆర్ట్ డైరెక్టర్ శ్రీనివాస్ కళింగ, కాస్ట్యూమ్ డిజైనర్ పూజిత తాడికొండ, అశోక్, వీళ్ళందరూ కూడా ఈ సినిమాని బాగా కథను నమ్మి ట్రావెల్ అయ్యి మాతో పాటు 1.5 ఇయర్ పాటు దీన్ని యూఫోరియాని ఇంత చక్కగా తీర్చిదిద్దారండి. ఇది ఇప్పుడు ఆడియన్స్ వంత అయిపోయింది థియేటర్కల్. ఇప్పుడు మీరు ఓటీటీలో ఇందాక నితిన్ గారు అన్నట్టు ఇప్పటివరకు మీరు ప్రీమియర్ చూశారు, పెయిడ్ ప్రీమియర్లు చూశారు. అసలైన సినిమా ఈటీవీ విన్లో ఏప్రిల్ 2 అంటే రేపు ఈ 1వ తేదీన ఈరోజు రాత్రి 12 గంటలు దాటిన తర్వాత ఈటీవీ విన్లో యూఫోరియా తాలూకు అసలైన శబ్దం చూస్తారు మీరు. నేను మాటిస్తున్నాను, మీ అందరూ కూడా తప్పకుండా చూడండి. చూసి ఈ సినిమాని మీరు వాళ్ళు నాకు రిపోర్ట్ అందించాలి వచ్చి, సార్ ఇన్ని మినిట్స్ ఇన్ని వ్యూస్. ఎందుకంటే ఇప్పుడు మీరు చూసే వ్యూస్ మీద కూడా నాకు డబ్బులు రావడం ఆధారపడి ఉంది. సో వాళ్ళు వచ్చి నితిన్ గారు వచ్చి సాయికృష్ణ గారు వచ్చి, సార్ ఏంటి సార్ మాకు అలా ఇలా లేదు అని చెప్పి, ఇగో రిపోర్ట్స్ ఇలా వ్యూస్ ఇన్ని ఉన్నాయండి. అందుకని దయచేసి మీ అందరూ కూడా తప్పకుండా చూడండి. నేను రిక్వెస్ట్ చేస్తున్నాను, మా కుటుంబ సమేతంగా రిక్వెస్ట్ చేస్తున్నాం. మీరు చూసారు కదా, ఇందాకే చెప్పాను కదా, మేము ఏదో డబ్బుల కోసం ఏదో సరదా కోసం అయితే మేము నా ఫ్యామిలీకి చక్కగా వేరే హీరోని పట్టుకొని ఏదో సినిమా తీసేవాడిని. మా యుక్త దగ్గర నుంచి నీలిమ, రాగిణి ఈ కథ రాస్తున్న క్షణం నుంచి ఈ క్షణం వరకు కూడా ప్రతి దీంట్లోనూ వాళ్ళ తాలూకు కంట్రిబ్యూషన్ ఉంది. సో అందుకని మీ అందరూ కూడా మీ ఇంటిల్లపాది, మా ఇంటిల్లపాది ఎలాగైతే ఒక మంచి కంటెంట్ని మీకు అందజేయాలని అనుకున్నాము. ఇందాక రాగిణి తాలూకు ఇది చూశారు కదా, సినిమా స్పీచ్ కాదు అది, తను ఎమోషనల్గా తను ఏమనుకుందో అది చెప్పింది.
యాజ్ ఇట్ ఈస్గా మా ఇంటిల్లో పాది ఏదైతే ఫీల్ అయ్యామో మీ ఇంటిల్లో పాది కూడా ఈ సినిమా చూసి అదే ఫీల్ అవుతారని నమ్ముతున్నాను. థ్యాంక్ యూ, నమస్కారం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. సో ఈరోజు ప్రీమియర్ సెలబ్రేషన్ లాగానే మనం స్ట్రీమింగ్ అవర్ సెలబ్రేషన్స్ కూడా అతి త్వరలో చేసుకోవాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరినీ కూడా వేదిక పైన ఉండవలసిందిగా రిక్వెస్ట్ చేస్తూ క్విక్గా చైర్స్ స్టేజ్ పైకి తీసుకొచ్చేయండి. మనం మీడియా ఫ్రెండ్స్తో ఒక Q&A సెషన్. ఐ థింక్ ఇది Q&A కంటే కూడా ఒక చిన్న అప్రిసియేషన్ సెషన్ అవుతుందేమో అనిపిస్తుంది. బికాజ్ వీఆర్ డెఫినెట్లీ ష్యూర్ సినిమాని థియేటర్స్లో చూసిన అందరూ కూడా ఎంతో ఇష్టపడ్డారు చిత్రాన్ని. ఐ థింక్ సినిమాలు కొన్ని అంటే థియేటర్లోనా ఓటీటీలోనా అన్నది పక్కన పెడితే కొన్ని సినిమాలు అందరికీ డెఫినెట్గా రీచ్ అవ్వాలి అని కోరుకుంటూ ఉంటాము. సో అలాంటి సినిమాల్లో యుఫోరియా కూడా ఒకటి కాబట్టి సో ఈటీవీ విన్ ద్వారా మరెంతో మంది ఆడియన్స్కి ఈ చిత్రం రీచ్ అవ్వాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సో మీడియాతో Q&A సెషన్లోకి వెళ్ళిపోదాము. సో midnight 12 o'clock ఈరోజు midnight 12 o'clock నుంచి ఈటీవీ విన్లో స్ట్రీమింగ్ మొదలవుతుంది. సో ఎస్ వెంకట్ సెంటర్ ఓకేనా? నువ్వు అడుగుతున్నావు, నేను అడిగి డన్. ఎస్ సార్, గుణశేఖర్ సార్ ప్లీజ్ కూర్చోవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. సార్ డౌట్లు ఉంటాయి ఎందుకన్నా సార్. సార్ గుణశేఖర్ గారు కంగ్రాచులేషన్స్ అండి, గద్దర్ అవార్డు వచ్చింది. థ్యాంక్ యూ అండి. నాకు చిన్న డౌట్ ఉంది, అడగమంటారా? పర్వాలేదా? తప్పకుండా అడగండి. అంటే ఇప్పుడు భూమిక క్యారెక్టర్ ఉంది కదా, ఆమె మీకు కొడుకు మీద ఎవిడెన్స్ ఆమె ఇస్తుంది పోలీసు వాళ్ళకి. అవును. అలాగే ఆమె హాస్పిటల్లో కొడుకు ఫినాయిల్ ఏదో తాగి చనిపోతే నువ్వు ఇట్లా చావకూడదు, నువ్వు బాగా పెయిన్తో చావాలని ఏదో అంటుంది. ఆమె చాలా బాధపడుతుంది, కొడుకు చచ్చిపోవాలని అనుకుంటుంది ఆమె. మరి అలాంటిది భూమిక ఆమెను బయటకు తీసుకొస్తుంది, కొడుకుని తీసుకొచ్చినప్పుడు కొడుకు ఆమెను చూసి టెంప్ట్ అయినప్పుడు వెంటనే ఆమె ఆ కొడుకుని కాల్చకుండా ఎట్లా కంటిన్యూ చేస్తుందండి ఆమెను? అబ్బాయిని సినిమా చూసే అడుగుతున్నానండి. ఫస్ట్ అంటే ఆమెను మొదట కొడుక్కి దీనిగా చూపించారు, ఆ తర్వాత మళ్ళీ దీనిగా చూపించారు. క్లియర్గా చెప్తాను, తిరిగినే చెప్తాను. డౌట్ అండి ఇది, మీరు ఇంకో నెగిటివ్గా తీసుకోవద్దు సార్. ఇలా డౌట్లు అడగాలి, ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా అర్థం చేసుకుంటారు సినిమా. అందుకని నేను చాలా సహృదయంతో తీసుకున్నాను మీ కామెంట్, నాకు నచ్చింది కూడా. ఇది చెప్తే కూడా మంచిది కూడా అందరికీ, కేవలం మీకే కాదు, ఈ ఆన్సర్ అందరికీ చెప్తే మంచిది. అంటే ఆవిడ ఒక్కసారి నిర్లక్ష్యం చేసిందండి. సో తన కెరీర్ పట్ల తన కాలేజెస్ని పెంచుకోవాలనే దీంట్లో నెగ్లెక్ట్ చేసింది. సో ఆ ప్రాసెస్లోనే దారుణమైన తప్పు చేశాడు. తప్పు చేస్తే చట్టం వాడిని శిక్షించాలనే ప్రాసెస్లో వాడు చట్టాన్ని కూడా తప్పించుకొని చావుతో తప్పించుకోవాలి. చావు అనేది ఈజీ, ఎస్కేప్ అవ్వాలని చూశాడు. అప్పుడు తను అలా ఎస్కేప్ అవ్వలేదు. ఒరే నువ్వు అంత ఈజీగా చావకూడదు, మీ అందరూ అఘాయిత్యం చేసిన ఆ అమ్మాయే పిరికి దానిలా చావలేదురా. ఆ అమ్మాయి ధైర్యంగా ముందుకు వచ్చి మిమ్మల్ని అందరూ శిక్షించాలని చూస్తుంటే నువ్వేంట్రా పిరికి నా కొడుకులాగా అంత ఈజీగా చచ్చిపోవాలనుకుంటున్నావు? ఒరే నువ్వు చావాలి రోయ్, కానీ రోజు చావాలి, నువ్వు ప్రతిరోజు చస్తూ బతకాలి అనేలాంటి శిక్ష వేసిందండి. ఆయన చంపేయడం ఆవిడ ఉద్దేశం కాదు. ఆవిడ ఈవెన్ చట్టమైనా సరే, ఆవిడైనా సరే, మదరగా ఆవిడైనా సరే చంపితే పరిష్కారం కాదు సార్. ఈ తన కొడుకైన వాడికి కానీ ఇలాంటి కుర్రాళ్ళకి కానీ చంపితేనే పరిష్కారం కాదు. ఈ తప్పుని రూటెడ్ లెవెల్లో తుంచగలగాలి. బీయింగ్ ఎన్ ఎడ్యుకేషనలిస్ట్, ఒక కాలేజ్కి ప్రిన్సిపల్ ఆవిడది అంత దార్శనికత ఉందా దృక్పథం అండి ఆవిడ. అందుకని వాడికి రెండో ఛాన్స్ ఇవ్వాలని చెప్పి ముందు శిక్ష ఏం చేసింది, కరెక్ట్గా శిక్ష పడ్డది, అయిపోయింది. కానీ అక్కడ జరగాల్సిన కరెక్షన్ జరగట్లేదు. ఎక్కడ జరగాలి కరెక్షను? జైల్లో జరగట్లేదు. వాడు ఎగ్జామే రాయట్లేదు. అదేంటి, వాడు ఇంకా చదువుకునే వయసులో ఉన్నాడు, కానీ ఎగ్జామ్ రాయకుండా ఆడేంటి భయపడింది. అరే ఒకప్పుడు నిర్లక్ష్యం చేశాను, ఇప్పుడు నిర్లక్ష్యం చేయకూడదు అని ఆయన బయట తీసుకొచ్చి వాడి చేత చదివించాలనుకుంది, వాడి చేత ఎగ్జామ్ రాయించాలనుకుంది. ఆ ప్రాసెస్లో వాడు డ్రగ్స్కి అడిక్ట్ అయ్యి జైల్లో ఏం జరిగిందో ఇప్పుడు తెలిసింది. వాడు జైల్లోనే మొదలెట్టాడు. ఈ కోణంతో ఏ తల్లి కూడా కలలో కూడా ఊహించలేనంత పెద్ద తప్పు చేశాడు.
అంతకుముందు చేసింది అదే పెద్ద తప్పు అనుకుంటే దాన్ని మించిన పెద్ద తప్పు చేశాడు. దాంతో డైజెస్ట్ చేసుకోలేకపోయింది. అంత ఆవిడ కూడా గివప్ చేసేసి దాన్ని. అంటే కొడుకు నాకు అప్పుడైతే రివాల్వర్ అయితే కింద పడిపోయింది. అంటే ఎనీ ఒక విచక్షణ ఉన్న వాళ్ళు ఏం చేస్తామండి, అలాంటి మూమెంట్లో చంపుతాం, చేస్తాం, రెండే కదా. ఇమీడియట్గా చంపాలి, మనం చావాలి. ఇది అలాంటి ఒక చర్య చేసేసాడు కొడుకు. ఇన్స్టెంట్గా అయితే ఆవిడ అదే చేసింది. ఇన్స్టెంట్గా ఆ రివాల్వర్ అయితే అవతల బాల్కనీ నుంచి కింద పడిపోయింది. అప్పుడు ఉంటే చంపేసేద్దామో మీరు అన్నట్టు. కానీ ఇన్స్టెంట్గా అక్కడ బాటిల్ ఉంది, ఫుల్ బాటిల్, అది తీసాడు చావాలనే అది నెత్తి పగలగొట్టింది. హెడ్ కూడా చీలిపోయింది. తను కూడా చావాలనుకుంది. ఆ ఇన్స్టింక్ట్, హ్యూమన్ ఇన్స్టింక్ట్ దీంట్లో అక్కడ ఒక ఫుల్ బాటిల్ కనిపించింది. దాన్ని పట్టుకొని విషయంలాగా దాన్నే భావించి గట్టగట్టగట్టగట్ట తాగేసింది. వాడు చావలేదు, తనకే చావలేదు. అప్పుడు నెమ్మదిగా తనకి అంటే చంపడం ఎంత నేరం, చచ్చిపోవాలనుకోవడం కూడా అంతకంటే నేరం. అప్పుడు ఒక ఎడ్యుకేషనిస్ట్గా తనకు కాన్షియస్ వర్క్ చేస్తుంది. అప్పుడు వెంటనే ఇన్స్టింక్ట్గా చచ్చిపోలేదు కదా, తర్వాత చచ్చిపోవచ్చు కదా అనుకుంటే తర్వాత విచక్షణలోకి వస్తాం. వచ్చి వాడిని బాగుపరచాలనుకున్నది ఇంక తన వల్ల కాలేదు, గివప్ చేసింది. తను చావాలనుకోవడం కరెక్ట్ కాదు అని చావుని ఇండైరెక్ట్గా కొని తెచ్చుకుంటూ అలా వదిలేసింది. ఇది కొడుకులోని మార్పుకి ఇది ట్రిగ్గర్ పాయింట్ అయింది. వాడు ఎన్నాళ్ళు తను చేసిన తప్పు, తన తాలూకు వ్యవహారం ఎలా ఉందో ఇప్పుడు అమ్మను చూస్తాడు, భయం వేస్తుంది. అమ్మ ఎంతైనా వాడు బాగా పెరిగిన కుర్రాడు, మదర్ తాగుతూ ఉంటే, మదర్ ఆ తాగి రోడ్డు మీద పడిపోతుంటే వాడు కాన్షియస్గా ఉండాల్సి వస్తుంది. వాడు దానికోసం మానేలేదు, కాన్షియస్గా ఉండాల్సి వస్తుంది. ఎందుకంటే తల్లిని సింగిల్ పేరెంట్, తల్లిని తీసుకెళ్ళి ఇంట్లో చేర్చాల్సి వస్తుంది. ఈ ప్రాసెస్లో ఈ వాళ్ళలోని ఈ గొడవ వదిలిపోద్ది. ఆవిడకి ఏదో ఎగ్జామ్ కదా రాయాలనుకుంటుంది, అలా అని చెప్పి రాయాలనుకుంది. ఆవిడ కండిషన్ కూడా అది. ఆ కండిషన్ ప్రకారం వాడు చదువుతున్నాడు. ఆవిడ చదవడం కావాలి, వాడికి ఇంకొక లైఫ్ అవ్వడం కావాలి. వాడికి ఇంకొక లైఫ్ అవ్వడం కోసం మొదటాడికి లైఫ్ వేయించిన తల్లి ఎంతవరకైనా వెళ్తుంది. అలా అంతవరకు వెళ్ళింది. అంతవరకు వెళ్ళి వాడికి ఓ బ్రహ్మాండమైన ఇంకో జీవితాన్ని ప్రసాదించిందండి. ఇది సార్ గుణశేఖర్ గారు, సార్ ఈ సినిమా ఈ సబ్జెక్ట్ యాక్చువల్లీ చెప్పాలంటే ఇది లోకల్ సబ్జెక్ట్ కాదు సార్, మొత్తం దేశవ్యాప్తంగా ఉన్నట్టు. అంటే మీకు తెలిసిన సబ్జెక్ట్, అంటే దీన్ని ఎంత బాగా చూపించాలో అంత బాగా చూపించారు మీరు. యాక్చువల్లీ చెప్పాలంటే ఇప్పుడు దురంధర 2 ఎంత దాదాపు నాకు తెలిసి 2000 కోట్లకు దాకా రీచ్ అవుతున్న సందర్భంలో సారా అర్జున్ పాత్ర కూడా దీంట్లో ఉంది. అలాంటి టైంలో ఇప్పుడు ఈ సబ్జెక్ట్ని మీరు ఇతర లాంగ్వేజ్లో ఎందుకు రిలీజ్ చేయలేకపోయారు సార్? ఆమెకున్న క్రేజీ కానీ ఈ సబ్జెక్టు అంతా ఇన్ఫ్యాక్ట్ చూస్తుంది కదా, అది చేసుంటే బాగుండేదేమో కదా సార్, హిందీ ఇట్లా మిగతా లాంగ్వేజెస్. అది అంటే మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ నేనైతే ఒక దర్శకుడిగా, ఒక కథకుడిగా ఇది దురంధర్ రేంజ్ సక్సెస్ అవుద్ది అనుకున్నాను. మా ఇంట్లో వాళ్ళకు కూడా అదే చెప్పాను. మా ఇంట్లో వాళ్ళకు కూడా నేను ఆడియన్స్ మీద పెట్టుకున్న నమ్మకంతో ఇది చాలా పెద్ద హిట్, కమర్షియల్ హిట్ అవుద్దనే తీశాను. ఎందుకంటే అబోవ్ ఆల్ నాగేంద్ర కుమార్ గారికి, ప్రభు గారికి, వీళ్ళకి తెలుసు నేను అబోవ్ ఆల్ కమర్షియల్ డైరెక్టర్ని. నేను పూర్తిగా ఆఫ్ బీట్లో తీసే డైరెక్టర్ని కాదు. సో అందుకని ఆ కమర్షియల్ మేటర్ని మెయింటైన్ చేస్తూ ఇది కమర్షియల్గా పెద్ద సక్సెస్ అవుద్దనే ఆదరిస్తారనే నేను తీశానండి. సో మీరు అన్నట్టు ఇది నేషనల్ సబ్జెక్ట్ కాదండి, ఇంటర్నేషనల్ సబ్జెక్ట్. ఇది మీరు ఈ మధ్య నెట్ఫ్లిక్స్లో పాపులర్ అయిన అడాలసెన్స్ అనే సిరీస్ వచ్చింది. మన సినిమా తీస్తున్నాం అప్పటికి. మన సినిమా మొదలెట్టిన తర్వాత వచ్చింది అడాలసెన్స్ అనే సిరీస్, అడాలసెన్స్ ఏజ్ మీద. మరి అదే మన సబ్జెక్టు. సెన్సేషన్, వరల్డ్ వైడ్ సెన్సేషన్ క్రియేట్ చేసింది అది. సో అలా నమ్మాను నేను. ఇప్పుడు సారా అర్జున్కి దురంధర్ తర్వాత వచ్చిందని అంటే మనం ముందే సైన్ చేసాం కదా. మనకి దురంధర్ తర్వాత మనం రిలీజ్ అనేది ముందుగానే అనుకుని ఉంటే, ఈ రెండో పార్ట్ కూడా వచ్చిన తర్వాత అనుకుంటే, మీరు అన్నట్టు ఈ మన వాళ్ళు చూస్తారు కాబట్టి మార్కెటింగ్ వాళ్ళు, అప్పుడు కమర్షియల్గా నాకు ఇంకొంచెం పెద్ద ప్లస్ అయి ఉండేదేమో. కానీ అది అందుకని ఇచ్చేసుకోలేదు. ఇప్పుడైతే మనం యాసిడ్గా తమిళ్, హిందీ ఉందండి. ఇప్పుడు ఓటీటీలో నెక్స్ట్ వేరే ప్లాట్ఫామ్లో మీకు తమిళ్లోను, హిందీలోను
ఇది వైడర్ ఆడియన్స్కి మాత్రం రీచ్ అయ్యే ఏర్పాటు ఆల్రెడీ జరిగిందండి. అంటే సేమ్ డేట్ కాదండి, ముందు ఓన్లీ ఈటీవీ విన్లో అండి ఇప్పుడు చూసేది. విఘ్నేష్ అంటే ఫస్ట్ ఇనీషియల్గా ప్రమోషన్ స్టార్ట్ చేసినప్పుడు రిలీజ్ ముందు మీ పర్ఫార్మెన్స్ గురించి ఎవరు అంతగా ఎక్స్పీరియన్స్ చేయలేదు, అంటే తెలియదు కాబట్టి. సో వెన్ పీపుల్ వాచ్ ద ఫిలిం, మీ పర్ఫార్మెన్స్ చూసిన తర్వాత కానీ అప్రిషియేషన్ అంతా మీ వైపు తిరిగింది. ఐదర్ భూమిక గారు ఉన్నా కూడా, సారా అర్జున్ గారు ఉన్నా కూడా, మీరు చూపించిన ఎమోషన్స్ కానీ, మీరు చూపించిన మీ క్యారెక్టర్ ఆర్క్ కానీ చాలా డిఫరెంట్గా ఉంది. ఎస్పెషల్లీ క్లైమాక్స్లో అయితే మీరు కంటతడి పెట్టుకుంటుంటే ఏడుస్తుంటే థియేటర్ మొత్తం ఏడ్చింది. ఐ విట్నెస్ దట్ ఇన్ ప్రీమియర్స్ అండ్ మళ్ళీ ఇంకోసారి షోకి వెళ్ళాను, అప్పుడు కూడా సేమ్ జరిగింది. సో హౌ వాజ్ దట్ రెస్పాన్స్, ఎలా అనిపించింది మీకు థియేటర్? ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ, వెరీ స్వీట్ ఆఫ్ యూ. మేబీ నేను అనుకోవడం కొంచెం యాక్చువల్లీ సార్ కథ చెప్పినప్పుడు చాలా స్కోప్ ఉంది కదా యాక్టింగ్ చేయడానికి, 2 డిఫరెంట్ ఏజ్ గ్రూప్స్, ఒక ఆర్క్, అది మొత్తం చూపించడానికి స్కోప్ ఎక్కువ ఉంది. సో సమ్వేర్ కథతో అంతా కనెక్ట్ అయ్యాను కాబట్టి పర్ఫార్మెన్స్లో ట్రాన్స్లేట్ అయింది అనుకుంటున్నాను. అండ్ యా, అప్రిసియేషన్ వచ్చినప్పుడు వెరీ హ్యాపీ, జస్ట్ లైక్ ఎనీ వన్ ఎల్స్ అంతే. అంటే రిలీజ్ ముందు నేను ఎవరికి కూడా తెలియదు కదా, సో ఏం చెప్తారు, లైక్ నాకు అది తెలుసు, లైక్ దేర్ వోంట్ బి ఎనీ అటెన్షన్ ఆన్ మీ ఆర్ ఎనీథింగ్, దేర్ ఇస్ నో రీజన్ ఫర్ దట్. చూసినాక నిజంగా యాక్టింగ్ నచ్చి మెచ్చుకుంటున్నారంటే వెరీ హ్యాపీ. యా, ఎస్పెషల్లీ ఇన్ క్లైమాక్స్, వాట్ వాస్ ద ఇన్పుట్ గివెన్ బై గుణశేఖర్ గారు ఫర్ యూ అండ్ సారా అర్జున్ గారు ఆన్ ద సెట్? ఆ రోజు దాని ముందు రోజు మొత్తం ఒకసారి ఇంజెక్ట్ చేసి నాకు కథ ఇక్కడ దాకా వచ్చాము. అండ్ నాకు చాలా హెల్ప్ అయింది ఏంటంటే లీనియర్గా షూట్ చేసాం మేము స్టోరీని. సో యాక్చువల్లీ అదంతా నేను యాజ్ విఘ్నేష్ కూడా అదంతా ఎక్స్పీరియన్స్ అయింది నాకు, ఆల్ దోస్ షూట్ డేస్. సో ఒక్కసారి లాస్ట్లో అలా ఒక సీన్ పడుతుంది కాన్ఫ్రంటేషన్ అంటే నాకు ఆ ఎక్స్పీరియన్సెస్ ఉన్నాయి లోపలంతా. సో అది చూపించుకోవడానికి మెయిన్లీ లీనియర్ షూట్ చేయడము, సార్ నాకు ప్రాపర్గా ఎక్కించడం, 2 హెల్ప్ అయినాయి బాగా. గుణశేఖర్ సార్ అంటే చాలామంది అన్నారు కానీ ప్రైజ్ చేశారు, ఇప్పుడు ఓటీటీకి వచ్చిన తర్వాత ఇంకా ప్రైజ్ పెరుగుతుంది. కానీ మీరు చేసిన కొన్ని సీన్స్ లైక్ పోక్సో కేసు పడిన తర్వాత ఏవైతే సీన్స్ రీక్రియేషన్ కానీ, ఏవైతే సీన్స్ మెడికల్గా కానీ మిగతావి కానీ ఏదైతే చూపించారో, మ్యాక్స్ అవి చూస్తేనే అలాంటి జరగడానికి చాలా తక్కువ స్కోప్ ఉంటుంది. బట్ మీరు అవన్నీ చాలా బోల్డ్గా కానీ చాలా ఇంటెన్స్గా కానీ తీశారు. సో అంటే మీరు పోక్సో కేసుని చాలా స్టడీ చేశారని అర్థమవుతుంది. సో ఈ ప్రాసెస్ ఎలా ఉండింది సార్? అంటే ఇలాంటి సీన్స్ ఇలాగే నేను చూపించాలనుకున్నాను అనే ప్రాసెస్ ఎలా అనిపించింది సార్? అదే అండి, నేను టోటల్గా ఒక ఈ ఇన్సిడెంట్లని బేస్ చేసి తీద్దాం, దాని నుండి ఇన్స్పైర్ అయ్యి తీద్దాం అని మొదలెట్టాక అలాంటి ఇన్సిడెంట్సే చాలా జరుగుతున్నాయి ప్రతి సిటీలోనూ. సో నేను ఒక డీప్ R&Dకి వెళ్ళాను. ఆ డీప్ R&Dలో ఆ ప్రాసెస్ అంతా క్రాక్ చేశాను నేను. అసలు ఏం జరుగుతుంది మామూలుగానే, ఆ జరిగే ప్రాసెస్ చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది నాకు. అంటే వెంటనే శిక్షకి వెళ్ళిపోవటం, వెంటనే కోర్టుకి వెళ్ళిపోవటం, అది రెగ్యులరే. దానికంటే బాబాయ్ ఏంటి స్టెప్ బై స్టెప్ వీళ్ళకి ఈ టెస్ట్లు కానీ ఇవన్నీ వాళ్ళు ఫేస్ చేయాలా, ఇది రేపుని మించి ఉంది కదా, అంత ఏదో లేదు అనేది నాకు చాలా నచ్చింది సార్. అదంతా చాలా ఎంజాయ్ చేస్తూ తీసేశారు. ఆ ప్రాసెస్ అంతా బాగా బ్యాంక్ చేసుకున్నాను. అంటే ఈ డీటెయిలింగ్ ఎప్పుడూ ఆడియన్స్ మనం కరెక్ట్గా పట్టాలే కానీ ఆ డీటెయిల్స్ కరెక్ట్గా హుక్ అయితేనండి. ఈ రోజున మీరు అన్నట్టే కొంతమంది టీనేజ్ కుర్రాళ్ళు మళ్ళీ రేప్ అనే మాట ఎత్తాలంటే భయపడేలాగా ఉందండి టీనేజర్స్ అనేలాగా ఉంది సార్ ఎపిసోడ్ అని అన్నారు. అంటే రీజన్ ఏంటంటే ఇది స్టెప్ బై స్టెప్ నేను ఆ డీటెయిల్స్ని చూపించడం ఉన్నాయి. ఆ చిన్న చిన్న డీటెయిల్స్ కూడా ఏది వదలలేదు. ఇంకా నేను లెంగ్త్ కొద్దిగా సెన్సార్ కట్స్ ఇంకా కొద్దిగా తగ్గించాను తప్పితే ఇంకా మీరు చూస్తే థియేటర్లో భయం వేస్తుంది. ఎందుకంటే ఇంటర్వెల్కి బయటకు వచ్చిన వాళ్ళు ఇదే పాయింట్ మాట్లాడుకున్నారు. అంటే ఇది చూస్తే చాలు చాలా మంది అక్కడ శిక్షలే తగ్గుతాయి, ఆ క్రైమ్స్ తగ్గుతాయని మాట్లాడుకోవడం విన్నాను. యూట్యూబ్లో మీ బోటు ఒక కామెంట్ పెట్టండి, గవర్నమెంట్ ఈ సినిమాని కొనేసి మొత్తం భారతదేశాన్ని చూపించాలని. అది మంచిదే కదా బాబు అనుకున్నా. గవర్నమెంట్ వరకు ఎందుకు, ముందు మీరు చూడండి చాలు. గుణశేఖర్ గారు, ఈ సినిమాలో కోట్లన్నీ చాలా రియలిస్టిక్గా ఉన్నాయి. ఆ తర్వాతలో గౌతమ్ వాసుదేవ్ మెనన్ క్యారెక్టర్ చాలా అంటే ఒక కమర్షియల్ హీరో చేసుంటే రీచ్ ఎక్కువ ఉండేదేమో అనిపించింది నాకు థియేటర్లో చూసినప్పుడు. సో దాని మీద మీ కామెంట్స్ ఏంటి? అండ్ ఇప్పుడు ఓటీటీలోకి వచ్చినాక నాకు తెలిసి ఆయన
చేసే సీన్స్ మీద వచ్చే కంటెంట్ ఎక్కువ ఉంటుంది ఇప్పుడు సోషల్ మీడియాలో. ఐ హోప్ అండ్ ఐ థాట్. అదండి. అంటే నేను ఇందాక చెప్పినట్టు నేను ఒక కథని చాలా జనరంజకంగా ఆల్ ఆడియన్స్‌కి ఇప్పుడు నా పెద్ద హిట్లు చూస్తే 'చూడాలనుంది' గాని, 'ఒక్కడు' గాని ఇవన్నీ మీకు ఏ సెంటర్‌లో ఎంత పెద్ద హిట్టో సి సెంటర్‌లో కూడా అంతే పెద్ద హిట్టు. నేనెప్పుడు ఆళ్ళందరినీ రంజింపజేయాలనే ప్రాసెస్‌లో వెళ్తాను. అలా నాకు ఈ 'జయదేవ్' అనే క్యారెక్టరు చాలా కిక్కిచ్చింది. డెఫినెట్‌గా ఈ 'జయదేవ్' క్యారెక్టర్ ఒక స్టార్ ఏస్తే బావుంటది అని నిజంగానే కరెక్ట్‌గానే మీరు కూడా వెంకట్ శ్రీకర్ కూడా అడిగారు ఇదివరకు ఒక ఇంటర్వ్యూలో. సరే చూస్తుంటే క్యారెక్టర్ భలే ఉంది, ఒక హీరోలాగా ఉంది. మీరు గౌతమ్ మీనన్ అంత లవ్ చేసేసి అసలు అతను ఏదో ఒక స్టార్ హీరోలా చూపించారేంటి సార్ అంటే, దానికి దీనికి అదే సమాధానం. నేను స్టార్ హీరోని అనుకునే రాశాను ఉంటే బాగుంటుందని. కాకపోతే కొన్ని కారణాల వల్ల నేను ఒక 2-3 నెలలు వెయిట్ చేశాను. అది డేట్స్ వర్క్ అవ్వలేదు. సో అందువల్ల నేను ఓకే ముందు పాత్రగా వెళ్దాం అని చెప్పి గౌతమ్ మీనన్ని తీసుకోవడం జరిగింది. తర్వాత సినిమా చూసినాక నాకు కొద్ది రోజులు నిద్ర పట్టలేదు సార్. తర్వాత ఎప్పుడైతే సారా అర్జున్ లాస్ట్ క్లైమాక్స్ పార్ట్ వరకు వచ్చిందో, సో అది ఎవరు ఎక్స్పెక్ట్ కూడా చేయరు. సో అంత మంచిగా పెర్ఫార్మెన్స్ చేయించి అంత బాగా చేయించిన తర్వాత థియేటర్స్కి ఆడియన్స్ రాకపోయేసరికి కొంచెం డిసప్పాయింట్మెంట్ ఉంటుంది మీకు. అంటే అవార్డులు ఎన్ని వచ్చినా ఆడియన్స్ వచ్చి ఎప్రిషియేట్ చేస్తే వచ్చే అప్లాజ్ ఎక్కువ సాటిస్ఫాక్షన్ ఇస్తుంది మీలాంటి ఫిలిం మేకర్స్కి. సో దాని మీద ఒపీనియన్ ఏంటి? అండ్ ఇప్పుడు ఈటీవీ విన్లో వచ్చే రెస్పాన్స్ చూసి దానికి ఇంకా ఎక్కువ నేను మీరు అన్నట్టు డిసప్పాయింట్ అయ్యేవాడినేమోనండి. కానీ మా ఇంట్లో నా మిసెస్ రాగిణి కానీ, నీలిమ కానీ, యుక్త కానీ వాళ్ళు ముందు మనం ఎఫర్ట్లో ఎక్కడా లోపం లేకుండా నిజాయితీగా తీసాం. చూసిన ప్రతి ఒక్కళ్ళు దీన్నే ఆ రేంజ్లో పొగుడుతున్నారు. ఇది నీడ్ ఆఫ్ ది అవర్, ఈ సినిమా ఇంకా పెద్ద హిట్ అవ్వాలి, ఇది ఎక్కడికో రీచ్ అవ్వాలి, మీరు ఒక అద్భుతమైన సినిమా తీశారు, ఒక హ్యాపెనింగ్ సినిమా తీశారు అని వాళ్ళకి ఇండివిజువల్గా వస్తున్న కమెంట్స్ కానీ, ఇటు మీ బోటి వాళ్ళు చెప్తున్న కమెంట్స్ కానీ ఇవి కలెక్షన్ రూపంలో కనబడిపోయేసరికి మేము ఇంట్లో మాట్లాడుకునేవాళ్ళం. నేను ఇప్పుడు వీళ్ళ సపోర్ట్ లేకపోతే నేను చాలా డిసప్పాయింట్ అయ్యి చాలా ఒక రకమైన విరక్తితోటి ఇంక ఎలాంటి సినిమాలు తేదయాలరా బాబు అనేలా జోన్లోకి వెళ్ళిపోయి ఉండేవాడేమో. నేను అలా వెళ్లకుండా లేదు, ఈ సినిమా ఇప్పుడు నేను కొన్ని సినిమాలు గతంలో తీశాను, డిసప్పాయింట్ చేశాను, వాటిని మేము వదిలేసాం రెండో రోజే, అంతే కదా. ఇప్పుడు మాది అంతకుముందు సినిమాయే మేము ఫ్యామిలీతోటి ఇన్వాల్వ్ అయిన సినిమానే ఒకటి ఆడలేదు, రెండో రోజే దాన్ని వదిలేసాం. మేము చాలా రియాలిటీకి వచ్చాం. ఓకే ఇది పూర్తిగా ఇగ్నోర్ చేశారు ఆడియన్స్, మనం దాన్ని యాక్సెప్ట్ చేయాలి అని అంతే గౌరవప్రదంగా మేము కూడా దాన్ని యాక్సెప్ట్ చేసి నోరు తెరవలేదు నెక్స్ట్ డే నుంచే. ఓకే సార్. బట్ ఈ సినిమాకి అలా కాదు, ఇది మీ బోటోళ్ళకి నచ్చుతుంది. అంటే ఇప్పుడు నచ్చిన వాళ్ళు 99.9% ఉన్నారు. ఆ శాతం మాకు బలాన్ని ఇచ్చింది. ఓకే ఇప్పుడు ఈ శాతాన్ని ఇప్పుడు అందరూ ఓటీటీ అంటున్నారు కదా, ఓటీటీలో రాని ఇప్పుడైతే ఖచ్చితంగా ఇప్పుడు నితిన్ గారు అన్నట్టు ఓటీటీలో ఇది సెన్సేషన్ క్రియేట్ చేయబోతుందండి, ఆ నమ్మకంతో అయితే ఉన్నాం. గుణశేఖర్ గారు సార్ సార్ మీరు ఎప్పుడు హర్రర్ సినిమా చేయలేదు కానీ ఈ సినిమాతో భయపెట్టారు సార్. కరెక్ట్ చెప్పారు. ఎందుకంటే అంటే మీరు చేసిన ఫిక్షనల్ క్యారెక్టర్స్ మీరు టెక్నికల్గా చాలా పాత్ బ్రేకింగ్ మూవీస్ మాకు ప్రజెంట్ చేశారు. కానీ ఇక్కడ మీరు చర్చించిన ఒక రియలిస్టిక్ అప్రోచ్ కానీ అంటే జనరేషన్స్ ఎలా లాస్ అయిపోతున్నాయి అనేది చాలా బ్రూటల్గా చెప్పారు. సో ఈ వర్షన్లోకి గుణశేఖర్ రావడానికి చాలా టైం పట్టి ఉంటుంది కదా. ఈ ట్రాన్స్ఫర్మేషన్ గురించి ఒకసారి గుర్తు చేసుకుంటూ ఇలాంటి కథలు ఏమైనా ఉన్నాయా ఇంకా? అదే అండి, ఇప్పుడు యాజ్గా అయితే నేను చెప్తున్నాను కదా, నేను మొదటి నుంచి కూడా బాగా ఎక్కువ న్యూస్ ఎక్కువ ఫాలో అవుతుంటానండి. నేను బుక్స్ ఎలా చదువుతుంటానో న్యూస్ బాగా చదువుతుంటాను. సో నేను ఎక్కువగా ప్రతి కథ నాకు జనంలోంచి న్యూస్లోంచి వచ్చిందేనండి. మీకు ప్రతి క్యారెక్టరో ఏదో ఒకటో మీకు ఈవెన్ ఒక్కళ్ళలో కూడా మీకు విలన్ ఓబుల్ రెడ్డి క్యారెక్టర్ అయితే ఆ బ్యాక్డ్రాప్ మొత్తం ఆల్రెడీ అందరికీ తెలిసిందే. ఇప్పుడు ఈవెన్ మహేష్ బాబు అజయ్ క్యారెక్టర్ కూడా
నాకు పుల్లెల గోపీచంద్ అప్పట్లో వాళ్ళ ఫాదర్తో ఆర్గ్యూ చేసిన ఒక చిన్న డిస్కషన్ బేస్ చేయడం, ఇలాగ నేను ఎప్పుడు కూడా అలా వెళ్తానండి. అలా వెళ్ళే ప్రాసెస్లో ఇప్పుడు ఇందాక అంటే జరిగిన ఇన్సిడెంట్లు కదా, మనం ఏ ఇన్సిడెంట్ని అయితే టేకప్ చేసాం. ఇప్పుడు మనోహరంలో కూడా వరుస బాంబ్ బ్లాస్ట్లో అప్పుడు జరిగిన టైంలో ఇన్స్పైర్ చేసిన కథ అది. సో ఇప్పుడు ఈ కథలోనే ఇందాక నేను చెప్పినట్టు ఆ డీటెయిల్స్లోకి వెళ్తుంటే నాకే భయం వేసింది. అంటే ముందు ఒక కథకుడుగా నేను భయపడ్డాను, అమ్మాయి ఏంటి ఈ ప్రాసెస్ అంతా జరగాల అని. ఓకే అయితే ఆ ప్రాసెస్ ఏంటి రాద్దాం అని చెప్పి ప్రాసెస్ రాస్తుంటే ఇంకా చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది. అందుకని అది ఉన్నట్టు నేనే నిర్మాత అవ్వడం ఇక్కడ అడ్వాంటేజ్. ఇప్పుడు వేరే నిర్మాత అయితే కొన్నిసార్లు ఇంత అవసరమా, ఇంత డీటెయిలింగ్, అలాగే ఇంత లెంగ్త్ ఏంటి సార్, అవి మీకు ఆ బిర్యానీ సీన్ కానీ ఆ సీన్ రీకన్స్ట్రక్షన్ కానీ ఆ పోటెన్సీ టెస్ట్ ఇవన్నీ చాలా లెంగ్త్లో ఉంటాయండి. సో బట్ అంత డీటెయిల్గా వెళ్ళిపోయాను నేను బ్యాంక్ చేసుకొని. సో అంటే నన్ను ఇన్సిడెంట్లు అలా తీయించాయి. సో మీరు అన్నట్టు ఇది చాలామంది అదే ఒక భయపడుతూ చూసామండి ఈ సినిమాని అని అన్నారు. ఇంకా నెక్స్ట్ ఇలాంటి కథలు ఉన్నాయంటే ఇప్పుడు ఇంకో కథ ఒకటి అనుకున్నాను అండి, అది తీయాలంటే నాకే భయంగా ఉంది. కొద్దిగా బ్రేక్ తీసుకొని తీద్దామని చూస్తున్నాను. లేదు సార్, మీరు చెప్పినట్టు అడల్సెన్స్ అనే ఒక ప్రపంచాన్ని ఊపేసిన నెట్ఫ్లిక్స్లో చూసాం కదా, అది చూసినప్పుడు ఆ ఇంపాక్ట్ ఎలా ఉందో యుఫోరియా చూసినప్పుడు కూడా సేమ్ ఇంపాక్ట్ సార్. అంటే సమాజంని ఒక అర్థం మిర్రర్ ఎఫెక్ట్ ఇచ్చారు సమాజానికి. కరెక్ట్. సో యుఫోరియా అనేది గవర్నమెంట్ అవార్డ్స్తో పాటు రేపు ఓటీటీ రిలీజ్ అయిన తర్వాత కూడా అంటే మోస్ట్ ఆఫ్ ద ఆడియన్స్కి ఇది రీచ్ అయితే దీని పర్పస్ సాల్వ్ అవుతుంది అనిపిస్తుంది. అయ్యే తీరాలండి, నేను దానికోసం ఎదురు చూస్తున్నాను. అందుకని ఖచ్చితంగా నాకు ఇంటిల్లిపాది ఇది చూసి ఇది యూఫోరియా ది బెస్ట్ ఫిలిం ఈటీవీ విన్లో చూసాం మేము అని ఇప్పుడు రేపటి నుంచి దీనికోసం ఎదురు చూస్తున్నాను సార్ నేను. సార్ అంటే థియేటర్కల్గా ఎక్స్పీరియన్స్ చేశారు, ఓటీటీ రేపు నుంచి చూడబోతున్నారు. ఈ చేంజెస్ ఏమైనా ఉంటున్నాయా, లెంత్ కావచ్చు, సీన్స్ వారీగా ఏమైనా చేంజెస్ ఏమైనా చేశారు? సేమ్ యాజ్ ఇట్ ఈస్గా ఏం చేయలేదు సార్. ఏదో ఒకటి 2 షాట్లు కొంచెం అంటే మనకి మన ఈనాడు సంస్థలకి సెల్ఫ్ సెన్సారింగ్ ఉంటుంది. వాళ్ళకి వేరే ఎవరో చెప్పవసరం లేదు. వాళ్ళకు కొన్ని నియమాలు ఉంటాయి. ఆ నియమాలను అనుసరించి 1-2 షాట్లని కొంచెం అడ్జస్ట్ చేయడం. ఎందుకంటే ఎంతైనా సరే ఇది డైనింగ్ టేబుల్ మీద కూర్చొని ఇంటిల్లపాది మనం ఎంత బోల్డ్గా తీస్తున్నా సరే అది కంటెంట్లో బోల్డ్నెస్ ఉండాలి తప్పితే విజువల్గా అవసరం లేని 1-2 చోట్ల సందర్భాలు అనిపించినవి వాళ్ళ సెల్ఫ్ సెన్సారింగ్లో 1-2 తీయడం జరిగింది. అంటే అదేమి మీరు గమనించరు కూడా, మీరు నోటీస్ చేయరు. సరే, మీ సినిమాలు చాలామంది నిర్మాతలకి కనకవర్షం కురిపించాయి, వాళ్ళని ఇండస్ట్రీలో ఒక ఉన్నత స్థానంలో నిలబెట్టాయి. మీ కుటుంబం అంతా కలిసి సినిమా మీద ఉన్న ఒక ప్రేమతో మంచి సినిమాలు, కథాబలం ఉన్నటువంటి సినిమాలు ప్రేక్షకులకి, మనుషులకు కాదు మనసులకు హత్తుకునే సినిమాలు ఇవ్వాలని మీ ప్రయత్నం. కానీ ఎక్కడ కమర్షియల్గా ఆలోచించట్లేదు, మంచి కథలు ఇద్దాం అనుకున్నారు. కానీ ఫ్యామిలీ పరంగా చూస్తే ఆర్థికంగా కాస్త వెనుకబడినట్టుగా అందరూ మిమ్మల్ని భావిస్తుంటారు. గుణశేఖర్ గారు ఏంటి ఫ్యామిలీతో కూడా ఇలాంటి సినిమాలు తీసినా కానీ లాభాలు రావట్లేదు, తీరికగా కొంత రెవెన్యూ తగ్గిపోయిందా, ఎక్కడ నిరుత్సాహం అనేది ఎక్కడన్నా ఉంటుందా, దాని నుంచి ఎలా బయటపడుతుంటారు పిల్లలు కావచ్చు, మీ ఫ్యామిలీ అంతా? అంటే ఒక చోట కాకపోతే ఒక చోట అండి ఎప్పుడు కూడా. ఇప్పుడు ఓకే, ఇప్పుడు ఇదే యూఫోరియా విషయానికి వస్తే ఇప్పుడు ఓకే మనం థియేటర్కల్గా ఇప్పుడు థియేటర్కల్గా నేనేంటి అసలు ముందు నుంచి నాకు అందరూ కూడా సార్ ఇప్పుడు థియేటర్ కిల్ అయిపోయింది అంటుంటే నేను చాలా అపారమైన నమ్మకం పెట్టుకొని కిల్ అయిపోయిన థియేటర్లు కూడా లేస్తాయి సార్ ఈ సినిమాతో అనే రేంజ్కి నేను అపోహలో ఉన్నాను. అది ఎంత అపోహ అయినప్పటికీ ఇప్పుడు రకరకాల ప్లాట్ఫామ్స్ ఇంకా ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా దీనికి ఇది అందాల్సిన రీచ్ అయితే అందుతుందండి. ఇప్పుడు అలాగే ఇప్పుడు నేనేమి కథాబలం ఉన్న సినిమాలే తీస్తూ మన ఫ్యామిలీతోటి ఏదో హీరో ఓరియంటెడ్ సినిమాలు తీస్తే లాభాలు వస్తాయి కదా నిర్మాతలుగా అంటే అది కరెక్టే, అవి కూడా తీస్తాను ఖచ్చితంగా. నా నిర్మాతలైన నా కుటుంబానికే కనకవర్షం కురిపించే సినిమా ఖచ్చితంగా తీస్తాను. ఇప్పుడు ప్రస్తుతానికి ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు యూఫోరియా ఉంది, నేనే మహేష్ బాబుని చూడమని అడగలేదు, నేను ఫోన్ కూడా చేయలేదు. ఎప్పటి కూడా నా కెరీర్లో ఎప్పుడు ఒక ఆబ్లిగేట్కి వచ్చేయండి, తనంతట తనే సినిమా చూసి ఫోన్ చేసి అసలు అతను ఎంత బిజీ షెడ్యూల్లో ఉన్నాడో తెలుసు. సో ఎంతసేపు మాట్లాడాడంటే అసలు ఏంటి సార్ ఈ సినిమా ఏంటి, ఇది నాకు కనకవర్షమే, ఒక 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 కమర్షియల్ సూపర్ స్టార్ కనకవర్షం కురిపించే ఒక సూపర్ స్టార్కి నచ్చింది. అంటే ఈ రోజుకి అతను మహేష్ చెప్పిన మాటల్లో అంటే ఎంత పెప్పీగా ఉంది, ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు నేను అలా స్టన్ అయిపోయి చూశాను.
ఇంత బిజీ షెడ్యూల్లో కూడా నాకు దొరికిందే ఆదివారం, జస్ట్ ఫ్రైడే రిలీజ్ అయింది, సండే చూశాడు. సో ఇలాంటి ప్రశంసలు ఇప్పుడు మహేష్ బాబు ఒకడే కాదండి, తనంతట తనుగా ట్వీట్ చేశాడు, తనంతట తనుగా ఇప్పుడు అదే మీరన్న కన్సర్నే చూపించాడు. ఏంటి సార్ మనకి కమర్షియల్గా ఏంటి అని అంటే, అదే బాబు థియేటర్లకి జనాలు రావట్లేదు, రావాలి ఇది అని అంటే, వెంటనే ట్వీట్ చేసేస్తాను నేను అని చెప్పి తను వెంటనే, నేను అడగలేదు, తనంతట తనుగా, అంటే ఈ సినిమా జనాలకి రీచ్ అవ్వాలి, ఈ డైరెక్టర్కి డబ్బులు రావాలి, ఇలాంటి సినిమా తీసే ఫ్యామిలీకి డబ్బులు రావాలి అని తను కన్సర్న్ చూపించాడు. తను కన్సర్న్ చూపించి ఇప్పుడు నెక్స్ట్ ఓటీటీలో కూడా ఏదైనా చేద్దామంటే చేద్దాం సార్ అని, నేనే మరీ వాడేసుకుంటే బాగుండదు మహేష్ బాబు అనే వాడి ఇమేజ్కి కూడా అని చెప్పి నేను తగ్గుతున్నాను. లేకపోతే ఎలా ఉన్నాడంటే, ఇప్పుడు ఈవెంట్కి పిలిచి బాబు 2 ముక్కలు యూఫోరియా గురించి మాట్లాడంటే మాట్లాడే లెవెల్లో ఉన్నాడు. ఇది చాలు నాకు, ఇది సంపాదించుకున్నాను నేను. గుణశేఖర్ గారు ఫస్ట్లీ థ్యాంక్ యూ సార్. ఆఫ్టర్ లాంగ్ వెయిట్ ఆఫ్ 2 months ఇట్స్ కమింగ్ టు అవర్ హోమ్. నియర్లీ నీ సినిమా 3 times చూసాను థియేటర్లో విత్ మై ఫ్యామిలీ టూ. అండ్ మై ఫ్యామిలీ మెంబర్స్ ఇంకా చూడలేదు, బట్ ఎప్పటి నుంచో వెయిట్ చేస్తూ ఆఫ్టర్ లాంగ్ వెయిట్ థ్యాంక్ యూ. చాలా హానెస్ట్ అటెంప్ట్ మూవీ మీరు మాకు తీసుకొచ్చారు. బట్ యాజ్ యూ టోల్డ్ ఇట్స్ నాట్ వర్క్డ్ అవుట్ కమర్షియల్లీ. బట్ ఆఫ్టర్ మలయాళం మూవీస్ చూసిన అంత ఆర్గానిక్గా, అంత బోలో హానెస్ట్గా మీరు రాసుకునేటప్పుడు రైటింగ్లో ఇంకా ఎక్స్టెండెడ్ వర్షన్ ఏమైనా చేయొచ్చు అని చెప్పి మీరు ఏమైనా అనుకున్నారా? ఆర్ రేపు ఎక్స్టెండెడ్ వర్షన్కి ఏమైనా యాడ్ చేయబోతున్నారా సీన్స్ మూవీలో? అంటే ఇంకా అంటే చాలా మీరు అన్నట్టు ఇంకొక ఆల్మోస్ట్ నేను తీసేసిన ఫుటేజే 30 minutes వరకు ఉందండి ఆల్మోస్ట్. బట్ కాకపోతే ఇప్పుడు ఎంత ఫ్యామిలీతో చూసినప్పుడు దురంధర్ 4.5 గంటలు చూసేస్తున్నారు కదా అని చెప్పి మనం కూడా అలాగా, అంటే ఇది తట్టుకోలేరండి, ఇది ఎక్కువసేపు చూస్తే తట్టుకోలేము. ఇప్పుడు ఆ ప్రమాదం ఉంది. అందువల్ల ఆ 30 minutesని కొద్దిగా ఆ బోల్డ్నెస్ని దీన్ని కొద్దిగా డైల్యూట్ చేయడం కోసం తగ్గించాను. మీకు లేకపోతే తట్టుకోవడం కూడా కష్టం అండి. ఇది కొందరు ఒకళ్ళిద్దరు సెన్సార్ ఆఫీసర్లు చాలా, అంటే వాళ్ళు చాలా ఐఏఎస్ ఆఫీసర్లు కదా, వాళ్ళు చాలా ఇన్డెప్త్, వాళ్ళకి అన్ని కోణాల్లో కూడా చూస్తారు కదా. అంటే మీరు చాలా ఎస్థెటిక్తో తీశారు, చాలా హై స్టాండర్డ్స్తో ఉంది, టెక్నికల్గా చాలా ఇదిలో ఉంది, అసలు ఏ హాలీవుడ్ ఫిల్మ్ లాగా ఉంది. బట్ కంటెంట్ చాలా హంటింగ్, చాలా డిస్టర్బింగ్గా ఉంది. ఇది మీరు తగ్గించుకోవడం మంచిది. అంటే అందులో సెన్సార్ అబ్జెక్ట్ చేయడానికి ఏమి ఉండదు, సో అక్కడ ఏం అబ్సినిటీ ఉండదు, ఏమీ ఇదిగా ఉండదు. బట్ ద వే నేను ట్రీట్ చేసిన విధానం, తీసిన విధానాన్ని కొంచెం డైల్యూట్ చేసుకోవటం మంచిదని నాకు ఒకళ్ళిద్దరు సలహా ఇచ్చిన మీదట నేను తగ్గించుకున్నాను సార్. సో దాన్ని తిరిగి యాడ్ చేసే ఉద్దేశం లేదండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్ టు ఆల్ అవర్ మీడియా ఫ్రెండ్స్ అండ్ థ్యాంక్ యూ గుణశేఖర్ సార్. థ్యాంక్ యూ టు ద టీమ్ ఆన్ స్టేజ్. సో ఎస్, ఈరోజు midnight 12 o'clock నుంచి ఈటీవీ విన్లో మనకి స్ట్రీమింగ్ స్టార్ట్ అవుతుంది యూఫోరియా. సో మిస్ అవ్వకుండా ఫ్యామిలీ అందరితో కలిసి సినిమాని చూసి ఎక్స్పీరియన్స్ చేయండి. అండ్ ఎస్, థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీబడి ఫర్ జాయినింగ్ దిస్ ఈవెంట్ అండ్ సక్సెస్ఫుల్ స్ట్రీమింగ్ అవర్స్తో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ సో మచ్ గుణశేఖర్ సార్ ఫర్ జాయినింగ్. థ్యాంక్ యూ టు ద టీమ్. థ్యాంక్ యూ నీలిమ గారు, విఘ్నేష్.